బలము, తర్వాత దానికి కావాల్సినటువంటి అన్ని మనం చేసాం. ఆ క్రమంలో అందరికీ గ్రూప్‌లో ఉన్న అందరికీ మనకి 3 వాట్సాప్ గ్రూపులున్నాయి. విఎస్‌పి జ్యోతిర్వాణి 1, 2, 3 అని. ఆ 3 గ్రూపుల్లో మొత్తం కలిపి సుమారు 1200 మంది ఉన్నారు. ఆ 1200 మంది మిత్రులకి అందరికీ సాదర నమస్కారాలు. మీ ప్రోత్సాహం, మీరు చూపించే ఉత్సాహం ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకి ఇంకా బాగా తీసుకెళ్తుందని అనుకుంటున్నాం. అలాగే ఉద్యోగ పర్వం అని దశమ భావం గురించిన మన ప్రత్యేక సంచిక. ఆ రోజు కొంతమంది కట్టిన వాళ్ళు, డబ్బులు పంపించిన వాళ్ళు ముందు మనకి వచ్చి తీసుకెళ్లారు. సుమారు ఇంకా 20, 30 మంది తీసుకెళ్ళలేదు. బహుశా బయట వాళ్ళు అయ్యుండొచ్చు కూడా. ఏదైనా ఒక వారం రోజుల్లో మన గురువుగారు మా టీం అంతా కూడా ప్రస్తుతం ఒలిగొండలో మనకి బ్రహ్మోత్సవాలు ఆరంభం కాబోతున్నాయి 4వ తేదీన. ఆ హడావుడిలో ఉన్నారు. అందువల్ల అది కొంచెం తగ్గిన తర్వాత అందరికీ ఆ కాపీలు ఎలా పంపించాలి, ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ అందరిని సంప్రదించడం జరుగుతుంది. ఆ లిస్టింగ్ అవుట్ కూడా చేస్తున్నాను. ఈలోగా ఎవరికైనా కావాలనుకుంటే మీరు గురువుగారి ఇంటికి వచ్చి, నల్లకుంటలో ఉంది హైదరాబాద్‌లో. ఆ ఇంటికి వచ్చి తీసుకెళ్లొచ్చు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం అనురాధ గారిని కన్సల్ట్ చేస్తే వారు చెప్తారు. తర్వాత ఈ రోజు చర్చనీయాంశం మనందరికీ తెలిసిందే. మనకు అన్ని గ్రహాలు ఎప్పుడూ ఒక చోట కనపడుతూనే ఉంటాయి. అంతర గ్రహాలు ఏవైతే ఉన్నాయో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఈ 4 మనకి చాలా తరచుగా ఒక దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఆ చతుర్గ్రహ కూటమి పెద్దగా మనకి సాధారణమే, గోచారంలో సాధారణమే అవుతుంది. కానీ బాహిర గ్రహాలైనటువంటి కుజ, గురు, శనుల్లో ఎవరైనా లేదా రాహుతో ఎవరైనా కలిసి ఈ 4 కలిసి గనుక వస్తే అప్పటి నుంచి మనకి పంచగ్రహ కూటమి వస్తుంది. ఈసారి మనకి వాళ్ళతో పాటు అంటే చంద్రుడు ఉండి కూడా దాంతో 6 గ్రహాల కూటమి ఏర్పడుతుంది. షష్ఠి గ్రహ కూటమి. నిజానికి నేను నిన్న మొన్న సమయం లేక అసలు ఎన్ని సార్లు వచ్చాయని తీయడానికి నాకు ఎక్కువగా సోర్సెస్ లభించలేదు. మామూలుగా చూస్తే నాకు బాగా గుర్తు. నెహ్రూ గారు చనిపోయిన కాలంలో అష్టగ్రహ కూటమి వచ్చినట్టు చిన్నప్పుడు గుర్తుంది. అందువల్ల దానికోసం వెళ్లి చూస్తే గమ్మత్తేంటంటే 26వ జనవరి డేట్ పెట్టి దానికేనే కొడితే 26వ జనవరి నాటికే వచ్చిందది. 26వ జనవరి 1962లో అప్పుడు సప్తగ్రహ కూటమి వచ్చింది. తర్వాత అదే ప్రాంతంలో ఫిబ్రవరిలో అష్టగ్రహ కూటమి కూడా వచ్చింది. సో మొత్తానికి 8 గ్రహాలు ఒక చోట. కేవలం మనకి అప్పుడు రాహు బయటున్నాడు. ఇప్పుడు కేతువు బయటుంటున్నాడు. అప్పుడు ఆయన బయట ఉండి మొత్తం చక్రం అంతా కూడా గ్రహశక్తి కేంద్రీకృతం అయిపోయింది. అప్పుడయింది మకర రాశిలో అయింది. ఆ 62లో ఏం జరిగిందో మనం మళ్ళీ కాస్త చరిత్ర వెతికితే తెలుస్తుంది. అనుభవజ్ఞులైన జ్యోతిష్కులు ఉన్నారు. వాళ్ళందరికీ ఏం తెలుసుకున్నారో వాళ్ళందరూ మనతో పంచుకుంటారు. ఈ క్రమంలో అసలు గ్రహాలు కూటములు ఏర్పడుతుంటాయి. ఎందుకంటే గ్రహాలు చరిస్తుంటాయి. వాటి వేగంలో చరిస్తూ ఉంటాయి. ఆ వేగంలో అవి చరించినప్పుడు ఎక్కడో దగ్గర తారసపడక తప్పదు. అలాగని అందరూ వచ్చి ఒక దగ్గర సమావేశం అవుతున్నారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి గ్రహము తన కక్షలో తాను మాత్రమే తిరుగుతూ ఉంటుంది. ఆ తన కక్షలో తాను తిరుగుతున్నప్పుడు అన్ని కలిపి మనకు భూమి నుంచి చూస్తున్నప్పుడు ఒక రాశి ప్రాంతంలో ఆకాశంలో కనిపించే అవకాశం ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతుంది. దీనికి యాదృచ్ఛికంగా 6 ప్లానెట్స్ పరేడ్ అని చూపిస్తున్నారు. అది దానికి సంబంధం లేదండి. ప్లానెట్స్ పరేడ్ వేరు, అది వేరు. ప్లానెట్స్ పరేడ్ అంటే ఏమీ లేదు. దాన్ని కూడా నేను చిత్ర రూపంలో అందరితో పంచుకున్నాను. సాయంత్రం కాగానే తూర్పు దిక్కున గనక ఏదో రాశి ఉదయిస్తూ ఉంటుందో ఆ రాశి నుంచి వెనకకి 12 రాశులు 6 రాశులు మనకి ఆకాశంలో ఉంటాయి కాబట్టి సాయంత్రం పూట. ఇప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి సూర్యుడు అస్తమించగానే మకరం అస్తమిస్తుంది. ఆ తర్వాత కుంభం, ఆ తర్వాత మకరం తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. ఈ రాశుల్లో గనక గ్రహాలు ఉన్నట్టయితే మనకు అన్ని కనపడతాయి. నిన్నటి పరిస్థితి, ఈ వారం పరిస్థితి ఏంటంటే కుంభంలో ఉన్నటువంటి మనకి మకర రాశిలో ఉన్నటువంటి రవి, తర్వాత ఆయనతో పాటు బుధుడు, ఆయనతో పాటు ఆ పైన కుంభంలో ఉన్నటువంటి శని, ఆ తర్వాత శనితో పాటు శుక్రుడు, ఆ తర్వాత మీనంలో రాహు కనపడడు, ఆ తర్వాత మేషం ఎవరు లేరు, వృషభంలో గురువు, ఆ తర్వాత మిథునంలో కుజుడు. వీళ్ళందరూ కూడా ఆకాశంలో ఉంటారు రాత్రి సమయానికి 7-8 ప్రాంతంలో. అందువల్ల ఆ ప్లానెట్స్ పరేడ్ అని ఇప్పుడు బాగా వైరల్ గా మనకి వస్తుంది. అది అందరూ ఎవరైనా చూసుకోవచ్చు. స్కై వ్యూ అని ఒక చిన్న యాప్ ఉందండి. ఆ యాప్ లో చూసుకుంటే ఏ టైం అయినా సరే మనం అన్ని చూసుకోవచ్చు. మనం నిలబడిన దాన్ని బట్టి చూసుకోవచ్చు. సో ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. మనం రోజు మాట్లాడుకునే గ్రహ కూటములు ఈ ప్లానెట్స్ పరేడ్ తో సంబంధం లేదు. ఈ గ్రహాలన్నీ ఒకే చోట మనకు కనపడతాయి. ఒకే చోట కొన్ని డిగ్రీల తేడాతోనే ఒకే రాశిలో ఉంటాయి.
అలా ఉంటే ఏమవుతుంది, అసలు ఉండడం ఎప్పుడెప్పుడు సంభవించే అవకాశం ఉంటుంది, ఆ తర్వాత అవి అలా ఉంటే దేశానికి ఏమవుతుంది, మామూలుగా వ్యక్తి జాతకాల్లో ఏముంటుంది, ఇదంతా ఇప్పుడు అనుభవజ్ఞులైన మిత్రులు చెప్పాలి. మనకి గురువు గారు రవీంద్రనాథ్ గారు ఆల్రెడీ ఒక చార్ట్, వారికి తెలిసిన వారి చార్ట్ షేర్ చేశారు. వారు కూడా వారి అమూల్యమైనటువంటి జ్యోతిర్వాణి ఈ రోజు వినిపిస్తారు. ఈ రోజు ఇంకా ఎక్కువ మంది వచ్చి సంతోషంగా ఉత్సాహంగా వస్తారని కూడా ఆశిస్తున్నాను. అందువల్ల ఇంకెక్కువ సమయం తీసుకోకుండా మనం చర్చలు ఆరంభించుకుందాం. ఆ చర్చా క్రమంలో ఎవరైనా ఒకరు మొదలు పెట్టవచ్చు. అందరికీ మళ్ళీ సాదర స్వాగతంతో కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. చర్చ గ్రహ కూటములు 4 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ అంతకన్నా ఎక్కువైతే కావు. సో 8 అష్టగ్రహ కూటమి వరకు మనం వెళ్ళొచ్చు. దీంట్లో ఏది దానికి సంబంధించినటువంటి విషయాలు అందరితో పంచుకోవాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. శుభం. మేము మొదలు పెడతాం శాస్త్రి గారు. సార్ మొదలు పెట్టండి. ముందుగా సభకు నమస్కారం. అంతకన్నా ముందుగా పెద్ద గురువు గారు మన ఆచార్య కమలాకర్ శర్మ గారికి నమస్కరిస్తూ నన్ను క్షమించాలని కోరుతున్నాను. జ్యోతిర్వాణి సదస్సుకు నేను రాలేకపోయాను. సోమనాథ్ శాస్త్రి గారు మళ్ళీ మెసేజ్ ఇచ్చారు నాకు. కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే కథ నేను మాత్రం చాలా విషయాలండి సదస్సు. నా ప్రాణమంతా అక్కడే ఉంది. నిజానికి నేను ఇక్కడ ఉన్నారు కానీ మిత్రులందరూ ఒకసారి ఒక దగ్గర కలుసుకునే అవకాశం ఎంతో గొప్ప అవకాశం ఎప్పుడు కానీ రాదు. మరి గురువు గారు కమలాకర్ శర్మ గారు ఇన్ని ఏర్పాట్లు చేశారు, దానికి నేను వెళ్ళలేకపోయాను, అందరిని కలవలేకపోయాను. అందరినీ ఒకసారి ముఖాముఖి కలిసి మరి జ్యోతిష్ విషయాలు 4 సనాతన ధర్మ విషయాలు చర్చించుకోవటం, ముచ్చటించుకోవటం అనేది అర్థంగా వచ్చే అవకాశం నేను వినియోగించుకోలేకపోయానని చాలా బాధపడుతున్నాను నేను. ఎనీవే, మన గురువు మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తే, ఈసారి దేవుడు కరుణ ఇచ్చినప్పుడు ఒకసారి ఏంటి 10 సార్లు కూడా కలవటానికి అవకాశం వస్తుంది. ఆ సమయం మళ్ళీ వస్తుందని నేను ఆశపడుతున్నాను. మీకు వీలైనప్పుడు హైదరాబాద్కి వస్తే అప్పుడే పెట్టుకుందాం. తప్పకుండా సార్, తప్పకుండా. సరే, ఈనాటి చర్చ విషయానికి వద్దాం. గ్రహ కూటమి 3 గ్రహాలు 4 గ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు మన సోమనాథ్ శాస్త్రి గారు ఇప్పుడే చెప్పారు, కనిపిస్తూనే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ కనపడడం అనేది అరుదు. 5, 6, 7. ఇప్పుడు నేను ఒక చార్ట్ షేర్ చేశాను, ఒక క్లయింట్ది. అది 7 గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి. 7 గ్రహాలు ఒకే దగ్గర ఉంటే వ్యక్తికి ఏమవుతుంది అంటాడు. అన్ని గ్రహాలు ఒక దగ్గర ఉన్నాయి, ఒక రాశిలో ఉన్నాయి. ఆ రాశిలో లాట్ ఆఫ్ రెసిడెన్స్, లాట్ ఆఫ్ ప్రెషర్, ఏమిటో అయిపోతుంది అని మామూలుగా తెలిసి తెలియని వాళ్ళు మాట్లాడతారు, కానీ తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడరు అన్నమాట. ఎందుకంటే దానివల్ల ఎంతో నష్టం జరిగి ఆ వ్యక్తికి ఏదో జరిగిపోతుంది అనుకుంటే ప్రపంచంలో ఎవడు బతకలేడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి జాతకంలో ఏదో ఒక భావంలో 7 గ్రహాలు ఉండాలి కదా. కానీ అలా ఎందుకు జరగట్లేదు అని అయితే, ఒక రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఆ రాశి తాలూకు లేదా ఆ భావం తాలూకు విషయాల వ్యక్తికి ఒత్తిడి ఉంటుందన్నమాట వాస్తవం. ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉండే అవకాశం ఉంది, దాన్ని మేనేజ్ చేసుకోగలడా లేదా, అది అష్టమభావం అయింది అనుకుందాం. చాలా కష్టం అవుతుంది మనిషికి, ద్వాదశమైన కష్టం అవుతుంది. నా క్లయింట్కి అది షష్టమంలో ఉన్నది. అది నేను అతని జాతకం నేను విశ్లేషణ చేశాను కాబట్టి, పైగా ఆ వ్యక్తి నాకు చిన్నతనం నుంచి బాగా తెలుసు కాబట్టి అతని జీవితం గురించి నాకు బాగా తెలుసు. అతను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. అతనికి 2 అన్నయ్యలు ఉన్నారు, 4 అక్కలు ఉన్నారు. అతని తండ్రి పరమ నిష్ఠాగరిష్ఠుడు, చాలా మంచివాడు, అత్యంత నీతిపరుడు. ఆ నీతిపరుడు అవటం వలన ఆయనకి ఉద్యోగం నుంచి సస్పెన్షన్ కూడా లభించింది. అతను చాలా మంచివాడు, ఇతను కూడా చాలా మంచివాడు, బాగా పనిచేస్తాడు, బాగా మాట్లాడతాడు, అన్నీ ఉన్నాయి. కానీ అతను నాకు బాగా ఆప్తుడు కాబట్టి అతను క్లోజ్గా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను ఈ విషయాలు. బాగానే చదువుకున్నాడు, కుటుంబ విషయాలు ఏమీ సహకరించలేదు కాబట్టి అతని చదువు డిగ్రీతో ఆగిపోయింది.
ఆ తర్వాత ఏదో ప్రయత్నాలు చేశాడు, ఉద్యోగం వచ్చింది, జీవితం గడిచిపోతాను. ఏ ఇబ్బంది బయటికి ఏమీ కనపడవు మీకు ఇబ్బందులు. చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఆ ఇంటికి సంబంధించిన వ్యవహారాలు నాకు తెలుసు కాబట్టి ఆ ఇబ్బందులు నాకు తెలుసు. ఇప్పుడు 7 గ్రహాలు ఒక రాశిలో ఉండగా ఆ వ్యక్తికి ఏమేమి సమస్యలు బయటికి ఏమి కనపడడం లేదు, అంతా బాగానే నడిచిపోతుంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పి మనం అనుకుంటే, ఇక్కడ చూడండి, షష్టమంలో కుజుడు ఉచ్చలో ఉన్నాడు, శని స్వస్థానం, గురుడు నీచలో ఉన్నాడు, లగ్నాధిపతి అక్కడ కలిసి ఉన్నాడు, లగ్నాధిపతి కూడా డౌన్లోనే ఉన్నాడు. నేను ఇందాక వింశోపక బలం కూడా నేను షేర్ చేసి పెట్టాను అక్కడ. వింశోపక బలంలో D1 శత్రుక్షేత్రం అవటం వల్ల లగ్నాధిపతి సూర్యుడికి కేవలం 7 మాత్రమే పాయింట్లు వచ్చినాయి. పంచమాధిపతి గురుడు నీచలో ఉన్నాడు కాబట్టి గురుడికి 2 పాయింట్లు మాత్రమే వచ్చినాయి. అదే D1 నెట్ చూస్తే చంద్రుడు 10 నుంచి 15కి వెళ్ళాడు, గురుడు 2 నుంచి 8కి వెళ్ళాడు. గురుడు చాలా 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 బలహీనంగా ఉన్నాడు. D1 నెట్ షష్టమం చూసుకోండి, సప్తమ వర్గాలు చూసుకోండి, దశమ వర్గాలు చూసుకోండి, షోడశ వర్గాలు చూసుకోండి, ఏ చూసినా అన్ని రకాలుగా బలహీనంగా ఉంది. అత్యంత బలంగా ఉన్నది ఏమిటి తనకి దీనిలో అంటే కుజుడు ఉచ్చలో ఉండటంతో పాటు షోడశ వర్గాల్లో పర్వతాంశ చెంది ఉన్నాడు. ఆ కుజుడు అతనికి నవాధిపతి చతుర్థాధిపతి. ఆ నవాధిపతి అంత బలంగా ఉండటం వల్ల అతను చాలా యాక్టివ్గా ఉండేవాడు, మొత్తం నెట్టుకొచ్చాడు వ్యవహారాలు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే 7 గ్రహాలు ఒక దగ్గర ఉండటం వలన ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్పి మనం అనుకోవటానికి లేదు. ఎందుకంటే ప్రతి రాశిలోనూ 3 నక్షత్రాలు ఉంటాయి. ఎన్ని గ్రహాలు ఒకే నక్షత్రంలో పడ్డాయి అనేది కూడా చూడాలి మనం. ఈ జాతకుని విషయంలో ఎన్ని పడ్డాయని చూస్తే ఇందాక పోస్ట్ చేశాను, మనకి ఈ వ్యక్తికి 3 గ్రహాలు ధనిష్టలో పడ్డాయి. ఒకటి కుజుడు ఉత్తరాషాఢలో పడ్డాడు, ఇంకా 3 గ్రహాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ విశేషం ఏంటంటే సూర్యుడు, శుక్రుడు, శని ముగ్గురు శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. మెర్క్యూరీ, జూపిటర్, కేతు ముగ్గురు ధనిష్టలో ఉన్నాడు. గోపురాంశ చెందిన మాసు మాత్రం ఒక్కడే పక్కన ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నాడు. ఆ ఉత్తరాషాఢ ఒక్క నక్షత్రంలో ఉన్నాడు. ఆ నక్షత్రాలు డిస్పోజిటర్ ఎవరు అనేది కూడా మనం చూస్తే కుజుడు శని నక్షత్రంలో ఉన్నాడు, అంటే లగ్నాధిపతి నక్షత్రంలో ఉన్నాడు. డిస్పోజిటర్ ఆఫ్ ది రాశి శని కూడా అక్కడే ఉన్నా కానీ శని 280 డిగ్రీలు, 274 డిగ్రీల దూరంలో ఉన్నారు, కలిసి ఉన్నట్టే లెక్క. కానీ డిస్పోజిటర్ వేరవటం వలన, అంటే సూర్య నక్షత్రంలో ఉండటం వలన కుజుడికి సూర్యుడికి, అంటే కుజుడు చేసే ప్రతి విషయంలోనూ సూర్యుడు లగ్నము రెజనేట్ అవుతూ ఉంటారు. ఆ కుజుడు నవాధిపతి అవటం వలన అతనికి చేసే ప్రతి పనిలోనూ భాగ్యం అనేది ఉన్నది. కానీ భాగ్యస్థానాధిపతి బాగానే ఉన్నాడు, కానీ ఈ అసోసియేషన్స్ వల్ల మిగతా గ్రహాలను వచ్చి పడుతున్నాయి కాబట్టి ఆశించిన ఫలితాలు, రావాల్సిన ఫలితాలు రాలేదు. ఇది వ్యక్తి జాతకం గురించిన అనాలిసిస్. అతనికి కుజుడు బలంగా ఉండటం వలన శని దశ నడుస్తున్నప్పుడు కేతు దశలో పుట్టాడండి అతను. కేతు, గురువు ఇద్దరు ఒకదాని మీద ఇలా అతుకుని కూర్చుని ఉన్నారు.
ఏం మాట్లాడినా ఏదైనా విషయం వస్తే పర్సనల్ మ్యాటర్ మాట్లాడితే చాలా ఫిలసాఫికల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇతనికి కేతు దశలో అతను పుట్టాడు. చంద్రుడు ధనస్సులో ఉన్నాడు. చంద్రుడు ధనస్సులో ఉన్నాడు, కేతు నక్షత్రంలో పుట్టాడు. అతనికి డిగ్రీ చదివే టైంకి అతను బీకామ్ చదివాడు. బీకామ్ చదివి అతనికి వీనస్లో రాహు నడుస్తోంది. వీనస్లో రాహు నడుస్తోంది. ఆ టైంలో అతని తండ్రికి సస్పెన్షన్ అది రావటం. ఇక్కడ చూడండి, ఇతను పుట్టిన టైము, ఇతను పుట్టిన టైం రాత్రి. పుట్టిన టైం రాత్రి అయితే మనం తండ్రిగా కుజుడిని పరిగణిస్తాం. పుట్టిన టైం పగలైతే సూర్యుడిని పరిగణిస్తాం తండ్రిగా. వీనస్లో రాహు కుజుడు ఒక దగ్గర ఉన్నారు. రాహు అనగానే మామూలుగా చాలా ఇబ్బందులు పెడతాడు, అది అందరికీ తెలిసిందే. వీనస్లో రాహు జరుగుతుండగా తండ్రికి సస్పెన్షన్ అవ్వటం, ఆ తర్వాత రాహు దశ, జూపిటర్ దశ, శాటర్న్ దశ, అంతర్దశ. వీనస్లో చాలా ఇబ్బందులు పడ్డారు. దాని తర్వాత అతనికి ఉద్యోగం వచ్చింది, సెటిల్ అయిపోయాడు. దీని తర్వాత రాహుదశ వచ్చింది. ఉద్యోగంలో అంత ఉన్నతి గొప్పగా లేదు, కానీ అతని జీవితం మాత్రం ఏ ఇబ్బందులో శుభ్రంగా నడిచిపోతుంది. అనుకూలమైన భార్య దొరికింది, ఒకటి సంతానం, అబ్బాయి కూడా బాగా పైకి వచ్చాడు, అంత బాగా. కాబట్టి ఇది నిజానికి ఒక జాతకం చూసి మనం చెప్పకూడదు, కానీ మనకి ఈ ఎగ్జాంపుల్ చాలా అరుదుగా దొరుకుతాయి. ఉన్న ఒకదాన్ని బట్టి చెప్తున్నా. సో 7 గ్రహాలు ఒక దగ్గర ఉండటం వల్ల ఆ రాశి మీద రెజొనెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట నిజం. కానీ ఆయా గ్రహాలు ఏ నక్షత్రాలు ఎన్ని గ్రహాలు పడ్డాయి అనేది చాలా ముఖ్యం. ఒకే నక్షత్రంలో ఎక్కువ గ్రహాలు పడితే మాత్రం చాలా ఇబ్బంది వస్తుంది. ఇది ఈ జాతకునికి షష్టమంలో ఉండగా ఇంత రెజొనెన్స్, ఇంత డైలీ వర్క్, డైలీ రొటీన్ అంతా కూడా చాలా భిన్నంగా ఉండేది. ఫిలసాఫికల్ గా మాట్లాడేవాడు కానీ దైవ పూజలు, విగ్రహారాధన అతనికి నచ్చదు. ఎందుకంటే సూర్యుడు లగ్నాధిపతి రాహుతోను శనితోను ఇద్దరితోనూ కలిసి షష్టమంలో ఉన్నాడు. అదే కారణం అని నేను. సో నాకు తెలిసిన కొన్ని వివరాలు నేను చెప్పాను. ఆందోళన పడవలసిన అవసరం ఏం లేదు. అన్ని దగ్గరికి వచ్చినప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా మనం తీసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ గురించి మనం ఇంతకుముందు ఒకసారి చర్చించాం. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎక్కడి నుంచి మనకి షోడశ వర్గాలను మనం కన్సిడర్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కోసం. ఆ షోడశ వర్గాల్లో ఏ ఒక్క గ్రహమైనా అత్యంత బలహీనంగా ఉంటే తప్ప ఆ వ్యక్తికి అలవిగాలి సమస్యలు వస్తాయని మనం చెప్పడానికి లేదు. ఈ వ్యక్తికి షోడశ వర్గాల్లో కుజుడికి పర్వతాంశ దొరికింది. అలాగే వీనస్ కూడా బాగానే, వీనస్ 4 పాయింట్లు వచ్చినట్టు గుర్తు. ఒక్క క్షణం అండి, ఒక్క క్షణం. బుధుడికి 4, వీనస్కి 4, కుజుడికేమో పర్వతాంశ వచ్చింది, బుధుడికి శుక్రుడికి గోపురాంశ వచ్చింది. కాబట్టి అతనికి వీనస్ దర్శన నడుస్తున్న రాహు, జూపిటర్, శాటర్న్ చెప్పాను. జూపిటర్కి ఏమీ లేదండి, జస్ట్ 1 పాయింట్ జూపిటర్కి ఉన్నది. శనికి కూడా ఒకటే ఉన్నది. అందుకనే ఆ ఇద్దరి సబ్దశల్లో అతికి సమస్యలు వచ్చినాయి. ఇదే రాహుకి 5 వచ్చినాయి. 5 అంటే సింహాసనాంశ. అందుకే రాహు చాలా ట్రబుల్ చేశాడు. రాహు, జూపిటర్, శాటర్న్ ఈ ముగ్గురు అంతర్దశలో సమస్యలు వచ్చినాయి. శాటర్న్ అయిపోయి మెర్క్యూరీ రాగానే మెర్క్యూరీకి అంటే బుధుడికి గోపురాంశ ఉన్నది కాబట్టి, శుక్రుడికి కూడాను గోపురాంశ కూడా ఉన్నది కాబట్టి ఆ టైంలో తన ఇబ్బందుల నుంచి బయటపడ్డాడు.
ఇక్కడ అత్యంత విశేషమైన నాకు కనిపించిందంటే చంద్రుడు ఒక్కడు ఈ గ్రహకూటంలో చంద్రుడు కలవకుండా విడిగా ఉండడం, నవాధిపతి బలంగా ఉండటం వలన అతను ఈ కష్టాల నుంచి బయటపడి జీవితాన్ని బాగానే నడుపుకోగలుగుతున్నాడని చెప్పి అనుకుంటున్నాను. సో గ్రహకూటమిని మనం అనలైజ్ చేసేటప్పుడు నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయని చూడటం పాటు షోడశ వర్గాలలో బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్ ఎంత ఉంటుందో కూడా చూసుకొని ఆ తర్వాత ఆ జాతకునికి ఎలా ఉంటుందని అంచనా వేయాలి అని నా అభిప్రాయం. సో ఇంతవరకు నేను చెప్పాల్సింది ముగిస్తున్నా అండి. నాకు ఈ అవకాశం వచ్చిన చాలా ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు సార్. మంచి మంచి పాయింట్స్ చెప్పుకొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు బహుశా మంచి ఉత్సాహంతో చాలా మంది ఉన్నారు కాబట్టి వక్తలందరూ కూడా దయచేసి సమయపాలన చేస్తే ఇంకా ఎక్కువ మనం వింటాం. అందువల్ల అందరూ 10 నిమిషాలుగా మాట్లాడాలని కోరుతున్నాను, ఎక్కువ గరిష్టంగా. ఇప్పుడు లలిత గారు మాట్లాడతారమ్మా, ముందు చెప్పారు. నమస్కారం సార్. ఆరంభించండి. శ్రీమాత్రి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. గ్రహ కూటమి అంటే ఒక రాశిలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఉండటం. ఒక రాశిలో 3 గ్రహాలు యుతి చెందితే త్రిగ్రహ కూటమి అని, 4 గ్రహాలు యుతి చెందితే చతుర్గ్రహ కూటమి అని, అలాగే 5 గ్రహాలు యుతి చెందితే పంచగ్రహ కూటమి అని, అట్లాగా సంఖ్యను బట్టి ఆ గ్రహ కూటమిగా నిర్ణయిస్తూ ఉంటారు. ఈ గ్రహ కూటములు ఏంటంటే ప్రపంచానికి, వాతావరణానికి మరియు మానవ జీవితానికి సంబంధించిన ఫలితాలను తెలియజేస్తూ ఉంటాయి. అది వాతావరణ పరంగా అయితే ఈ గ్రహ కూటములలో గ్రహాలను అనుసరించి, అంటే శుభ గ్రహాలు యొక్క బలం బాగా ఉంటే శుభ ఫలితాలని, అశుభ గ్రహాల బలంగా ఉంటే అశుభ ఫలితాలని నిర్ణయిస్తూ ఉంటాం. వాతావరణ పరంగా వర్షాలు, కరువు మరియు వాతావరణంలో మార్పులను మనము సూచిస్తూ ఉంటాం. సామాజిక పరంగా రాజకీయ పరిణామాలు, యుద్ధాలు, అట్లాగే ఆర్థిక అస్థిరత, సంక్షోభాలు ఇవన్నీ కూడా సూచించే అవకాశం ఉంటుంది. ఈ గ్రహణాలు మామూలుగా గ్రహ కూటములు ఎట్లాగా ఏర్పడుతున్నాయి అంటే సాధారణంగా రవితో పాటు బుధుడు, శుక్రుడు తిరుగుతూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు. సంవత్సరంలో తరచుగా ఏదో ఒక రాశిలో కలుస్తూ ఉంటారు. త్రిగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంటుంది. అట్లాగే శని, గురువులు కూడా ప్రతి 20 సంవత్సరాలకు ఒక రాశిలో యుతి చెందుతూ ఉంటారు. అలా యుతి చెందినప్పుడు ఈ గ్రహాలు కూడా వచ్చి వాటితో యుతి చెందితే పంచగ్రహ కూటమి. అట్లాగే ఈ 2 గ్రహాలు, శని, గురు గ్రహాలు రాహుకేతు ఉన్న గ్రహాల్లో యుతి చెందితే వాటితో పాటు ఈ రవి, బుధ, గురు, శుక్రులు యుతి చెందితే షష్టగ్రహ కూటమి. అట్లాగే చంద్రుడు కూడా వచ్చి వీటితో యుతి చెందితే సప్తగ్రహ కూటమి. అంటే అమావాస్య రోజు. ఈ రోజు ఏంటంటే ఈ రాహుకేతువు, ఈ రవిచంద్రులు అన్ని గ్రహాలు కూడుకొని ఉంటాయి కాబట్టి గ్రహణాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి కూటములలో కొంచెం ఫలితాలు విపరీతంగా ఉంటాయి. అది కొంచెం చూసుకొని మనము సూచన చేయాల్సి ఉంటుంది. ఇంకా గ్రహ సంహితల ప్రకారంగా ఈ గ్రహ కూటంలో ఫలితాలు ఎట్లాగా నిర్ణయించారంటే ఒకే రాశి యందు 2 గ్రహాలు కలిసినచో రోగ భయం, 3 గ్రహాలు కలిసిస్తే రౌద్రం, 4 గ్రహాలు కూడినచో సామంతుల భయం, 5 గ్రహాలు కూడినచో రాజనాశనం, 6 అయినచో దేశనాశనం, 7 అయినచో సమస్త లోకనాశనం, 8 గ్రహాలు కలిసినచో భూమి అంతయు నిర్మాన్యుస భయములు కలుగునని చెప్పారు. అట్లాగే ఏ రాశుల్లో గ్రహ కూటములు ఉంటే ఫలితాలు ఏంటంటే రవిక్షేత్రమగు సింహరాశి యందు పలు గ్రహాలు కలిసినచో అనావృష్టి, కర్కాటకమునందు అయినచో అధిక జలములు కలుగును, అంటే మంచి వర్షాలు పడతాయి. కుజుని యొక్క రాశులు మేషము లేదా వృశ్చికంలో అయితే యుద్ధ భయం కలుగును. బుధుని క్షేత్రములకు కన్యా, మిథునములందు అయినచో గాలులచే పీడ కలుగును. అట్లాగే గురువు యొక్క రాశులు మీనంలో అయితే ఆరోగ్యం కలుగును. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది విశ్వవసుకి జరిగింది. మీన రాశిలో కూటమైంది.
శుక్రుని రాశుల్లో తులా వృషభంలో అయితే జలాగమం, భూమి సంపూర్ణ జలంతో సమృద్ధిగా ఉంటుంది. శని యొక్క మకర కుంభములందు అయినచో వ్యాధి భయములు కలుగును. ఇది కూడా ఏంటంటే కరోనా టైంలో మనకు మకర రాశిలో బాహ్య గ్రహాలన్నీ యుతి చెందాయి, కుజుడు, గురువు, శని. సో ఆ టైంలో మనకు కరోనా ఈ పరిస్థితులు అన్నీ వచ్చాయన్నమాట. ఇంకా అంటే రవికి ముందు వెనక కూడా గ్రహకూటాలు అయినా కూడా కొంచెం విపరీత పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఇట్లాగా గ్రహకూట నిర్ణయాలు, ఆ గ్రహ కూటాల్లో ఏ గ్రహం యొక్క బలం బాగా ఉంది, స్థితిగతులను బట్టి నిర్ణయం చేయాల్సి ఉంటుంది. రాశి యొక్క స్థితి, గ్రహముల యొక్క పొజిషన్, ఇవన్నీ చూస్తూ మనం ఫలిత నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఇంకా విశ్వవసు నామ సంవత్సరానికి వచ్చేసరికి నేను పెట్టాను ఆ చక్రము, సింహలగ్నం అయింది. మనం వర్షలగ్నం చక్రం పెట్టాం, స్టార్టింగ్ పాయింట్ అంటే ఉగాది ఈరోజు అది పెడితే దాంట్లో సింహలగ్నం అయింది. అష్టమంలో అన్ని గ్రహాలు ఉన్నాయి, షష్టగ్రహ కూటమి చెందింది. సో ఇది మీన రాశి అయింది. సింహలగ్నానికి అష్టమాధిపత్య దోషం ఉండదు, కాబట్టి ఆ విధంగా మనం ఫలిత నిర్ణయం చేయాల్సి ఉంటుంది. అట్లాగే జగన్ లగ్నం వచ్చేసరికి ఈ గ్రహాలన్నీ మారిపోతున్నాయి. కుంభలగ్నం అయింది. మీన రాశిలో శని, శుక్రుడు, బుధుడు, రాహు మాత్రమే ఉంటున్నారు. రవిచంద్రులు ముందుకు వెళ్ళిపోయారు. కాబట్టి కుంభలగ్నానికి ఈ శని, శుక్ర, బుధులు యోగకారకులు, కాబట్టి మంచి ఫలితాలని ఆశిద్దాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు మారిపోయాడు, ఆయన శాంతిని స్థాపిస్తానని ఆయన చెప్తున్నారు. అంటే ఇవన్నీ మామూలుగా దిశ చూసుకుంటే మనకు పశ్చిమ వాయువ్య దిశగా ఉంటాయి ఈ గ్రహాలన్నీ. అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. అవన్నీ ఇవన్నీ ఒప్పందాలు చేసుకొని శాంతియుతమైన అన్ని అగ్రిమెంట్లు కానీ జరిగితే బాగుంటుందని ఆశిద్దాం. అట్లా అంటే ఇది మనం దేశ గోచార పరంగా చూస్తూ ఉంటాం. అట్లాగే వ్యక్తిగతంగా చూస్తున్నప్పుడు బృహత్ జాతకంలో 15వ అధ్యాయము, అట్లాగే బృహత్ పరాశర హోరాలో 79వ అధ్యాయం ప్రవజ్యా యోగ అధ్యాయము అని ఉంటుంది. అంటే ఏ రాశినందైనా 4, 5, 6 లేక 7 గ్రహాలు ఉన్న ఈ ప్రవజ్య యోగము అని చెప్పాలి. ప్రవజ్య అంటే తపస్సు, త్యాగము, సన్యాసం. అంటే వారు ఆ జాతకస్తులు ఏంటంటే ప్రపంచ భోగాలు అనుభవిస్తున్న జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మికంగా ధ్యానం వైపు, ఇటు స్పిరిచువాలిటీస్ వైపు సన్యాసం తీసుకోవడానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు అన్నమాట ఈ జాతకస్తులు. అట్లాగా మనము ఇవన్నీ చూసుకుంటూ జాతక పరిశీలన చేయాల్సి ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా చూసుకోవచ్చు, మనం దేశ గోచార పరంగా కూడా చూసుకుంటూ ఉండొచ్చు. ఆ గ్రహ బలాలను బట్టి ఈ ప్రవజ్య యోగంలో ఉదాహరణకి కుజుడు బలవంతుడుగా ఉంటే వారు బౌద్ధ సన్యాసిగా, బుధుడు బలవంతుడైనచో ఏకదండ సన్యాసి, బృహస్పతి బలవంతుడైన త్రిదండ సన్యాసి, చంద్రుడు బలవంతుడైన కాపాలికుడు, శుక్రుడు బలవంతుడైన చక్రచారాఖ్య సన్యాసి, శని బలవంతుడైనచో దిగంబర సన్యాసి, రవి బలవంతుడైన వనముల యందుండు మూల ఫలాదులు తినుచు తపస్సు చేసుకునే సన్యాసి. ఈ విధంగా అవుతుంటారు. అవన్నీ అంటే ఆ రోజుల్లో రాశారు కాబట్టి ఆ ఫలితాలు ఇచ్చారు బృహత్ జాతకంలో. ఇప్పుడున్న పరిస్థితులకు మనం అవి అన్వయించుకోవాలి. ఈ విధంగా గ్రహ కూటకంలను మనము ఫలితాలు చూసుకునే అవకాశం ఉంది. ఏదైనా మంచిగా అంటే పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే, నిర్ణయాలు తీసుకొని వాటికి తగ్గ పరిహారాలు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే మంచిదని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలమ్మా, మంచి సమాచారం ఇచ్చారు. ఈ సాధారణంగా ఎక్కడో దగ్గర చదవడం కష్టం అవుతుంది. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదంతా ఒక ఆర్టికల్ గా చేసి మన గ్రూప్ లో పోస్ట్ చేయండి, అది మనం అందరికీ పనిచేద్దాం. ఒక ఆర్టికల్ లాగా ఉంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్, బాగా క్రోడీకరించారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్, అందరికీ పనికొచ్చే ఇన్ఫర్మేషన్. మీరు ఆర్టికల్ రాసి పెట్టండి అమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వేదవతి గారు సిద్ధంగా ఉన్నారా? నమస్కారం. ఎవరైనా చెప్తున్నారా? లేదు సార్, చెప్పండి చెప్పండి. వచ్చారు ఎవరైనా? లేదు లేదు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః.
మాతృభ్యో నమః, పితృభ్యో నమః. సభకి నమస్కారం అండి, గురువులందరికీ నమస్కారం. ఎప్పట్లాగానే మన సోమనాథశాస్త్రి గురువు గారు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని వచ్చేసారు. గ్రహకూటములు. ప్రస్తుతం అఫ్ కోర్స్ ఇప్పుడు గ్రహాలన్నీ కూటం లేదు కానీ ఒకే లైన్లో ఉన్నాయి. అఫ్ కోర్స్ అది కుంభమేళకు సంబంధించింది. అది దాని గురించి కూడా కొన్ని విషయాలు చెప్తా, కానీ అది ఇప్పుడు కాదు, ప్రస్తుతం తర్వాత మళ్ళీ ఇదే మాట్లాడదాం. రవీంద్రనాథ్ గారు జాతకం తీసుకొని వచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి ఆ రకంగా ప్రాక్టికల్ గా హారోస్కోప్స్ కావాలండి. ఈ సప్తగ్రహ కూటమి అష్టగ్రహ కూటమి తీసుకున్నారంటే మీరు చాలా మంది మహామహావాళ్ళు, ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు, నియంతలు, వీళ్ళ హారోస్కోప్స్ లో 5-6 గ్రహాలు కలిసిన జాతకాలు మనం చూస్తున్నాం. 10th house లో 6th house లో చాలా ఉన్నాయి. ముస్సోలిని, అలాగే ఇప్పుడు చెంగిస్ ఖాన్ హారోస్కోప్ లో కూడా 6th స్థానంలో 6 గ్రహాలు ఉన్నాయంటారు. అంటే ఆఫ్ కోర్స్ కొంచెం ఆయన పుట్టిన డేట్ లో కాస్త ఇది ఉన్నది అనుకోండి. అయితే ఇప్పుడు రవీంద్రనాథ్ గారు చెప్పిన అష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 1962 జరిగింది. నేను ఒక 4 హారోస్కోప్స్ చూశానండి. నాకు గుర్తున్నాయి, అవి లేవు కానీ నా దగ్గర, ఎందుకంటే అన్ని ఉన్న ఒకే గ్రహ రాశిలో కాబట్టి నేను దాన్ని రికార్డ్ చేసి పెట్టుకోలేదు. ఒకటి మీన లగ్నం, చంద్రుడు మీనంలో లాభంలో, మిగతా గ్రహాలన్నీ, రాహువు పంచమంలో. తర్వాత ఇంకొకటి ఏంటంటే చంద్రుడు ప్లస్ మిగతా గ్రహాలు 8 గ్రహాలు మకరంలోనే, లగ్నం కూడా మకరమే. లగ్నం కూడా మకరమే. అయ్యా వినపడుతోంది అందరికి? చెప్పండి. లగ్నం కూడా మకరమే. సో రవీంద్రనాథ్ గారు విశ్లేషించినట్టు మొట్టమొదటి విషయం తీసుకుంటే ఎండ్ రిజల్ట్ ఏంటంటే ఈ నలుగురు కూడా ఈ అష్టగ్రహ కూటమిలో పుట్టిన వాళ్ళు, సప్తగ్రహ కూటమిలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎండ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరికీ. వాళ్ళు ఎలా ఉన్నారు చిన్నప్పటి నుంచి, ఆ తర్వాత పెరిగిన దీనిలో ఏంటి అంటే వారు విశ్లేషించారు ఆ విషయాలన్నీను. ఇక్కడ ఏమవుతోందంటే 6 గ్రహాలు 7 గ్రహాలు 8 గ్రహాలు కలవగానే అదేదో అయిపోతుంది అనే ఒక అపప్రదన ఒకటి తీసుకొని వచ్చేసాం. అలాగే ఇప్పుడు ఏమవుతోందంటే వరాహమిహిరులు వారు చాలా క్లియర్ గా చెప్పారు. ఆయన 23వ అధ్యాయం అనుకుంటా బృహజ్జాతకంలో, కాదు 14 ద్విగ్రహ యోగాధ్యాయం, అందులో చెప్తారు 2 గ్రహాల గురించి చెప్పి ఆ చివరిలో చెప్తూ ఎన్ని గ్రహాలు కలిసి ఉన్నా సరే అది 5, 6, 7 ఈచ్ 2 planets తాలూకా కలిసిన ఫలితాలన్నీ తీసుకొని దేనికి అది అన్వయించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి, అది నేను ఈ 4 జాతకాల్లో కూడా చాలా యాక్యురేట్ గా వర్క్ చేయడం చూశాను. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందో చూడండి, మీన లగ్నం, లగ్నంలో చంద్రుడు, పంచమాధిపతి చంద్రుడు లగ్నంలో, పంచమంలో రాహువు. జనరల్ గా రాహు పంచమంలో ఉంటే సంతానం, స్త్రీ సంతానం ఇవ్వడం మనం చూస్తున్నాం. సో ఆ వ్యక్తులు, ఈ మీన లగ్నంలో పుట్టిన ఆ వ్యక్తికి ఆడపిల్లలు. తర్వాత ఫైనల్ గా ఆయన దశమాధిపతి లాభంలో నీచభంగం, లాభంలో గ్రహాలు ఉంటే అవన్నీ ఫ్లరిష్ అవుతాయని చెప్తాం. కాబట్టి లాభంలో నీచభంగం జరిగింది, గెజిటెడ్ ర్యాంక్ లో రిటైర్ అయిపోయాడు. సప్తమాధిపతి బుధుడు అక్కడ పడ్డాడు, నవమాధిపతి ఉచ్చులో ఉన్నాడు, లాభాధిపతి లాభంలోనే ఉన్నాడు. సో వాటికి సంబంధించినవన్నీ కూడా ఏవైతే జరగాలో అవన్నీ కూడాను, షష్టాధిపతి అక్కడ ఉన్నాడు, ఆ సంబంధించిన ఇబ్బందులు, హెల్త్ ఇబ్బందులు అవి వాటికి రావాల్సిన టైంలో అవి చూపించుకుంటూ వచ్చాడు. సో ఎండ్ రిజల్ట్ మటుకు కరెక్ట్ గా ఉంది. అంచేత ఏంటంటే ఈ 7-8 గ్రహాలు ఉన్నప్పుడు ఒకేసారి ఏదో అయిపోతుంది అని అనేకంటే కూడా
ఆయా రెండు గ్రహాలు రెండు గ్రహాలు కలిపి వరాహమిహిరుల వారు చెప్పినట్టు దేనికి అది విశ్లేషించుకుంటూ ఏ హౌస్ లార్డ్ అక్కడ ఉన్నాడు, ఏ హౌస్ లార్డ్ కలిస్తే, ఇప్పుడు ఎందుకంటే షష్టాధిపతి అష్టమాధిపతి కూడా కలిశారు కాబట్టి కొన్ని భావాలు దెబ్బతిన్నాయి, కొన్ని నీచభంగంలో ఉంది కాబట్టి దశమం ఫ్లరిష్ అయింది. సో ఇలాంటివన్నీ తీసుకొని ముందుకెళ్ళవలసి ఉంటుంది అనేది నా భావన అండి. నేను 4 జాతకాలు చూశాను కాబట్టి 1962 ఫిబ్రవరిలో ఉన్నవి చెప్తున్నాను. ఎందుకంటే పుస్తకాల్లో ఇంకా అవన్నీ రాస్తూ ఉంటారు అవన్నీ, కానీ మనకి ప్రాక్టికల్గా అప్లై అవ్వట్లేదు ఏదీను. ఇప్పుడు మీరు చూడండి, రవి కుజులు కలిస్తే సాధారణంగా కొన్ని హౌసెస్ మంచిది కాదని చెప్తారు, కొన్ని హౌసెస్కి అది మంచిది కాదు మామూలుగా. ఎందుకంటే ఇద్దరు హాట్ ప్లానెట్సే, రవి కుజులు కలిస్తే చాలా ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. కానీ అదే మేషలగ్నం అయ్యి రవి కుజులు కలిశారు, మేషంలో అష్టగ్రహ కూటమి జరిగింది, లేదు పంచమంలో జరిగింది, వాళ్ళకి రవి కుజులు కలిస్తే బాగానే ఉంటుంది. కారణం పంచమాధిపతి లగ్నాధిపతి కలుస్తున్నారు, ఇద్దరు మిత్రులు. సో ఈ రకంగా ఏ గ్రహానికి ఆ గ్రహం ఆ హౌస్ను బట్టి విశ్లేషించుకుంటూ ముందుకు వెళితేనే మనం కరెక్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. అంతే తప్పించి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రవరాజ్య యోగాలు చెప్పారు, కానీ ప్రవరాజ్య యోగం ఇప్పుడు అవ్వట్లేదు. ఇన్ని గ్రహాలు కలిసిన తర్వాత ఆ మెటీరియలిస్ట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ప్రవరాజ్యం ఉండదు అక్కడ ఇంకా. ఎందుకంటే ఆ షష్టాధిపతి అష్టమాధిపతి కలిసిన తర్వాత ఆ ధర్మం అంతా మారిపోతుంది. సో ఆయన కూడా రవీంద్రనాథ్ గారు కూడా చెప్పారు, కొంచెం ధార్మికంగా వ్యక్తి కొంచెం తక్కువ పాటించాడని చెప్పి. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇక్కడ స్టోయిక్ నేచర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ చెప్పి అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాణి వారికి, గురువులకి నమస్కారాలు. తర్వాత మాట్లాడతాను. చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు చాలా మంది మాట్లాడతారని అనుకుంటున్నాను కాబట్టి కొంచెం లిమిటెడ్ గానే మనం మాట్లాడుతున్నాం. చాలా ధన్యవాదాలు. మూర్తి గారు, తర్వాత సుగుణాకర్ గారు కొత్తగా వచ్చారు, వారు పెద్దవారు. మీరు ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? సుగుణాకర్ గారు మాట్లాడమని. అదే వారు కొత్తవారు, ఒకసారి మనం వారిని మాట్లాడండి. అయ్యా సుగుణాకర్ గారు. అయ్యా మీరు మ్యూట్ లో ఉన్నారండి సుగుణాకర్ గారు, అన్మ్యూట్ చేయండి. చేసుకోండి. ఓకేనా సార్? వీడియో కూడా ఆన్ చేయండి. సభకు వీడియో ఆన్ చేశాను సార్. ఇప్పుడు ఓకేనా సార్? ఓకే, వీడియో కూడా ఆన్ చేస్తే అందరం చూస్తాం, మీ దర్శనం చేసుకోండి. ఏం సార్? వీడియో కూడా ఆన్ చేస్తే అందరికి పరిచయం అవుతారు. సుగుణాకర్ గారు కొత్తగా. ఓకేనా సార్? ఇప్పుడు మళ్ళీ వీడియో పోయింది. వీడియో ఆన్ చేయండి. ఓకే సార్, నాకు ఈ ఆపరేటింగ్ కొత్త, అందువలన అందరికీ కొత్త. వీడియో సింబల్ ఇప్పుడు వచ్చింది. బాగుంది. వచ్చిందా సార్? కొత్తగా వచ్చారు, మీకు స్వాగతం. సభకు నమస్కారం, అందరికీ నమస్కారం, శాస్త్రి గారికి నమస్కారం. నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నాను. వినపడుతుందా సార్? వినపడుతుందా? నేను ఈ ఫీల్డ్ లో 30 సంవత్సరాలు నేను విశాఖపట్నంలో 35 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ మాస్టర్ ఈకే గారి శిష్య బృందంలో నేను ఒకరిని. ఈ మధ్య మనకు పరిచయం, శాస్త్రి గారు పరిచయం అయ్యారు. గ్రూపులో మీరు మీ అభిప్రాయాలు చెప్పమని అడగడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూసి చాలా సంతోషమైంది. నా పేరు సుగుణాకర్ రావు. ఈరోజు అనేక గ్రహాలు ఒక రాశిలో ఉంటే ఏం జరుగుతుంది దాని మీద అభిప్రాయము అడిగారు. దాని మీద నాకున్న చిన్న అనుభవాన్ని బట్టి నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. టైం తక్కువ ఉన్నది, వ్యవధి తక్కువ ఉంటుంది కాబట్టి. ఏంటంటే 1947 15 ఆగస్టు దాదాపు 6 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. 6 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. ఆ టైములోనే నా యొక్క మిత్రుడు ఒకడు జన్మించడం జరిగింది. అతను నేను ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేసేవాళ్ళం. అతను నా జాతకం గురించి చెప్పని ఎన్నోసార్లు అడిగితే ఆ గ్రహ కూటమి చూసి నేను చాలా ఆశ్చర్యపోతుండే. అతనికి వివాహం కాలేదు, ఏ ఫెసిలిటీస్ అతనికి లేవు, ఇంట్లో ఆదుకునే వాళ్ళు లేరు, కుటుంబ సౌఖ్యం లేదు, ఎంత కష్టపడి పనిచేసినా ఉద్యోగంలో నిరుత్సాహమే వస్తూ ఉండేది అతను స్వయంగా. కానీ అతనికి మూర్ఖత్వం ఎక్కువగా ఉండేది.
దీని ఏంటంటే నాకు ఈ యొక్క గ్రహకూటం వల్ల అనేకమైన భావాలు దెబ్బతింటాయి. మనం ఏ భావం ఎప్పుడు పెళ్లి అవుతాయని చెప్పడం కష్టం, ఎప్పుడు ఈ ఉద్యోగం వస్తుందని చెప్పడం కష్టం. ఎందుకంటే అన్ని తాలూకా సప్తమాధిపతులు అష్టమాధిపతులు అందరు కలిసి ఒక చోటే ఉండవచ్చు. అలాంటి సమయంలో వీళ్ళందరికీ కూడా చాలా అయితే త్వరగా అవ్వచ్చు, లేకుంటే కాకపోవచ్చు. ఇది నిర్ణయించడం అన్నది గ్రహకూటంని ఒకవేళ ముందు బుధుడు ఉన్నాడు, తర్వాత సూర్యుడు ఉన్నాడు అనుకోండి, జ్ఞాన సంపద ఉండవచ్చు, కానీ అది పనికి రాకపోవచ్చు, ఇంకో గ్రహంతో కూలిపోవచ్చు. ఇలా గ్రహకూటమి వల్ల, అనేకమైన గ్రహకూటమి వల్ల అతని యొక్క ఆయుష్ ప్రమాణం కూడా మనం చెప్పడం కష్టం. కానీ కొంతమంది మొత్తానికైతే అతనికి అన్ని విధాలుగా భోజనం దొరకడం కానీ, అతనికి వసతులు దొరకడం కానీ ఆటోమేటిక్ గా లభిస్తాయి. ఎందుకంటే ఏ గ్రహం ఇప్పుడు మనమే ఒక కుటుంబం అందరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నాం అనుకోండి, వేరే వేరే గ్రామాల నుంచి ఉన్న వాళ్ళు అందరు కలిసి ఒకే కుటుంబంలో ఉండరు. ఆ ఇంట్లో, మన ఊర్లో ఉన్న ఇంట్లో ఏం జరుగుతుందో, ఏదైనా జరిగింది అనుకోండి, మనం ఇక్కడి నుంచి చూడడం కష్టం. అక్కడికి వెళ్ళి చూస్తేనే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలాంటి భావాలకు మనకు ఉన్న జాతకాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఎందుకంటే ఆ గ్రహ కూటమి వచ్చేదే చాలా సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. మొత్తానికైతే పెద్దగా చెప్పుకునే జాతకాలు కాదు, కానీ అన్ని సౌకర్యాలు కలుగుతున్న జాతకమే. కానీ ఏది పర్ఫెక్ట్ గా మనం నిర్ణయించే మనకు దాని మీద అవగాహన కలగదు. అలాంటి కూటమిని చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ కూటమిని మనము జాగ్రత్తగా పరిశీలించి, నవాంశలు అసలు అన్ని విడిపోయినాయా లేదా, మిగతా ఆరూఢంలో కూడా ఏమన్నా విడిపోయినాయా లేవా, ఎప్పుడు విడిపోయినాయి, ఏ విధంగా విడిపోయినాయి, ఆ భావాలను బట్టి మనం యొక్క ఫలితాలను చెప్తే దానికి అనుకూలమైన ఫలితాలు లభిస్తుంది నా అభిప్రాయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చాలా చాలా ధన్యవాదాలు. మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు, చాలా బాగా చెప్పారు. ఇలాగే జ్యోతిర్వాణి కార్యక్రమానికి ప్రతి ఆదివారం వస్తూ ఉండండి. ధన్యవాదాలు. మూర్తి గారు. నమస్కారం స్వామి, పెద్దలకందరికీ నమస్కారం. రవీనాథ్ గారికి, సూర్యనారాయణమూర్తి గారికి, రఘునాథర్ గారికి, సభకు నమస్కారం. ఈరోజు మన మన టాపిక్ శాస్త్రి గారు పెట్టిన విధంగా ఈ టాపిక్ కనుక వస్తే, ఇది చాలా, అంటే నా ఉద్దేశంలో పర్సనల్ అప్లికేషన్ కన్నా ఈ బహుళ గ్రహ కూటములు దేశం మీద, ప్రపంచం మీద, స్థితిగతుల మీద, ఎకానమీ మీద, తర్వాత వెదర్ కండిషన్స్ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయని నేను అనుకుంటున్నాను. ఈ మల్టిపుల్ ప్లానటరీ అలైన్మెంట్స్, వీటిని ప్లానటరీ కంజంక్షన్స్ కూడా అంటుంటాం ఒక్కోసారి, ఆర్ స్టెలియమ్స్ అని ఇంగ్లీష్ లో అంటారు. సో ఒకటి కన్నా ఎక్కువ ప్లానెట్స్ ఉంటే ఈ అలైన్మెంట్ జరుగుతుంది. ఇవి నార్మల్ గా అలైన్మెంట్ జరిగినప్పుడు ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సూర్యుడికి ఒక పక్కన ఉంటాయి ఒకే టైంలో. అండ్ బేసికల్ గా ఏంటంటే ఇట్స్ ఎ రేర్ అండ్ ఎక్సైటింగ్ ఈవెంట్ ఫర్ astronomers అండ్ స్టార్ గేజర్స్. ఎవరైతే ఆకాశాన్ని చూస్తూ ఉంటారో వాళ్ళకి ఎంతో ఉత్సాహకరమైన, ఎంతో అద్భుతమైన విషయం. కాకపోతే ఇది వింత కాదండి, సోమనాథ్ శాస్త్రి గారు చెప్పారు. ఎందుకంటే ఇది ఒక రోజు కాదు, కొన్ని రోజులు ఉంటుంది. ఇవాళ చూసేయాలి, టెలిస్కోప్లు కొనుక్కోవాలి అన్న ఇది కాదు. ఇది కొన్ని రోజులు ఉంటుంది, తరచుగానే వస్తూ ఉంటుంది. అలాగే సిఎస్ రావు గారు ఒక డాక్యుమెంట్ లో మనకు షేర్ చేశారు. దాంట్లో ద మ్యాథమెటిక్స్ నేచర్ ఆఫ్ ప్యాటర్న్స్ దట్ రూల్ ద యూనివర్స్ అని చెప్పారు. సో దాంట్లో సిమెట్రీ అన్నది యూనివర్సల్ కాన్సెప్ట్. బేసికల్ గా అసలు సృష్టి స్థితి లయాల్లో సిమెట్రీ ఉంటేనే కదా మనకు ఇవన్నీ సక్రమంగా జరిగేది. సిమెట్రీ, ఈ బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు సిమెట్రీలో మనకు కేయాటిక్ సిస్టమ్స్ ఆర్ కేయాటిక్ థియరీస్ ప్లే చేస్తాయి. దాంట్లో అది అన్ని మనం వేరే విధంగా బటర్ఫ్లై ఎఫెక్ట్ కూడా అనుకుంటాం. ఈ సిఎస్ రావు గారు పంపిన డాక్యుమెంట్ లో ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఓన్లీ వన్ లైన్. అంటే బటర్ఫ్లై ఎలా అయితే తన వింగ్స్ కొట్టుకుంటుందో, అండ్ ఇట్ క్రియేట్స్ చైన్ రియాక్షన్ ఇన్ ద ఎయిర్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ సరౌండింగ్స్, అలానే
ఈ ఎప్పుడైతే ఈ మనకు కేయాటిక్ సిస్టమ్స్ కనుక అప్లై అవటం మొదలు పెడతాయో అస్ట్రానమికల్ గా, అవి వెదర్ ప్యాటర్న్స్ మీద, మెటీరియాలజీ మీద, బయాలజీ మీద, ఎకనామిక్స్ మీద ప్రభావం చూపిస్తాయి. సో ఈ రేర్ అలైన్మెంట్స్ ఏమైతుంది మనకి, అదే చూడటానికి బాగుంటుంది. తర్వాత గ్రావిటేషనల్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. రెండో పాయింట్, ఆర్బిట్ లో, సరౌండింగ్ స్పేస్ అండ్ ఎన్విరాన్మెంట్ లో. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ యొక్క విజృంభణ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం ఇది చూసుకుంటే ఈ ఆర్బిటల్ డైనమిక్స్ కూడా మారుతూ ఉంటాయి. ఫర్ astronomers to study the planet's atmosphere, magnetic fields and orbital dynamics కూడా స్టడీ చేయడానికి ఈ యొక్క ప్లానెటరీ కాంబినేషన్స్ కానీ అలైన్మెంట్స్ కానీ ఉపయోగపడతాయని మన సిఎస్ రావు గారు పంపించిన దాంట్లో ఉన్నది. ఇవి ఎట్లా ఉంటాయంటే ఇందాక మేడం చెప్పినారు, చతుర్గ్రహ కూటమి, తర్వాత త్రికూటమి అన్నారు, పంచవర్గ కూటమి అన్నారు, షష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి. సో 7, 6, 5, 6, 3, 4, 3 ఇవి కూటమి. సో వీటిలో నేను చూశానండి ఎక్కడో, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్. 2025 లో మనకి ఏమేం ప్లానెట్స్ ఉన్నాయంటే, ఫస్ట్ ట్రిపుల్ కంజంక్షన్ అంట. January 22, 2005 నుంచి ఎక్వేరియస్ లో. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది మనకి 6 ప్లానెట్స్ 4+2 అంటే మార్స్, జూపిటర్, వేటరన్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ అంటారు. ఇవి January 15 నుంచి January 28 వరకు విజిబుల్ అవుతుంది అని నేను ఒక చోట చూశాను అది. సో అంటే ఒక చోట అంటే ఇప్పుడు January 15 నుంచి 28 వరకు చూడొచ్చు. అబుదాబి, హాంకాంగ్ లో January 18న, టోక్యోలో January 21, న్యూయార్క్ లో January 22, ఏథెన్స్ లో January 23 మనకు నిన్న మొన్న కనిపిస్తా ఉన్నది. అలాగే 7 ప్లానెట్స్ అన్నది February 28 నాడు వస్తా ఉంది. అప్పుడు సాటర్న్, మెర్క్యూరీ, నెప్ట్యూన్, వీనస్, యురేనస్, జూపిటర్ అండ్ మార్స్ దే విల్ అలైన్ ఇన్ ద స్కై. ఇకపోతే 2025 షష్టగ్రహ కూటమి వస్తున్నది మార్చి 29 నాడు. అది మీన రాశిలో ఏర్పడుతుంది. రాహువు, బుధువు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని ఈ 6 గ్రహాల సంయోగం చెందడం వల్ల ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది. 6 గ్రహాలు మీనరాశిలో సంచారం గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన జరిగింది. January 28న శుక్రుడు వచ్చాడు, మీన రాశిలో ప్రవేశిస్తున్నాడు. February 28న బుధుడు మీన రాశిలోకి వస్తాడు. మార్చి 15న రవి మీన రాశిలోకి వెళ్తాడు. మార్చి 28వ తేదీన చంద్రుడు కూడా మీన రాశిలో ఉంటాడు. మార్చి 29న శనిదేవుడి తోటి ఈ 6 గ్రహాల సంయోగం అవుతా ఉంది. అప్పుడు అమావాస్య కూడా అయిందని. సో రాహు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడి వీరు 6 గ్రహాలు కలవడం వల్ల మనకు మార్చిలో కూడా షష్టగ్రహ కూటమి ఉంది అని. కానీ ఈ ప్రభావం ఏదైతే ఉందో ఈ షష్టగ్రహ ప్రభావం May 31 వరకు ఉంటుంది అని. నేటల్ మీద కావచ్చు, నేషన్ మీద కావచ్చు. తర్వాత అంటే ఇలాంటిదే ఒకటి 2019లో December 25 తర్వాత వచ్చింది. దానివల్ల కరోనా విజృంభించింది అని చెప్పి అప్పుడు జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరగవచ్చేమో, HMPV వైరస్ విజృంభిస్తుందా అని ఆందోళన చాలా మంది ఈ సోషల్ మీడియాలో వ్యక్తమవుతా ఉంది. అయితే నేను అనుకోవటం ఏంటంటే ఈసారి షష్టగ్రహ కూటమి అంత ప్రభావవంతమైన కూటమి కాకపోవచ్చు. దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. పెద్దలు నాతో ఏకీభవిస్తారనుకుంటాను. సో ఈ యొక్క పరివర్తన ప్రభావం ఎట్లా ఉంటుంది? బేసికల్ గా వ్యక్తిగత ఎదుగుదలకు మరియు పరివర్తనలకు శక్తినిస్తుంది. కెరీర్ మార్పులో కానీ లేదా జీవన శైలిలో మార్పులు కానీ ఈ ఖగోళ సంఘటనలు కొంచెం ఉత్ప్రేరకం కావచ్చు. తర్వాత దీనివల్ల ఏంటంటే పాత అలవాట్లను విడిచిపెట్టి ఉత్సాహంతో కొత్త అవకాశాలను స్వీకరించడానికి ఈ యొక్క పరివర్తన కూడా ఆధారపడి ఉంటుంది అని. తర్వాత మన యొక్క జీవిత పరిణామంలో ధైర్యంగా ముందుకు అడుగులు వేయడానికి కూడా ఇది పనికొస్తుంది. అలాగే ప్రొడక్టివిటీని, క్లారిటీ అండ్ ఫోకస్ ఇవి బయటకు వస్తాయి ఈ పీరియడ్ లో. రిలేటెడ్ ఫోర్సెస్ విల్ కొరెలేట్ ది థింకింగ్ ప్రాసెస్, యాక్షన్స్ అండ్ టార్గెట్స్. కాబట్టి అవన్నీ స్ట్రీమ్ లైన్ అయ్యి ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్లాన్స్ అండ్ ప్రోగ్రామ్స్ కి దోహదపడతాయని
ఒక ఆలోచన. అప్పుడు ప్రొడక్టివ్ స్టేజ్ కూడా మోస్ట్ ఆప్టిమం లెవెల్లో ఉంటుందని, లేకపోతే కొత్త కార్యక్రమాలకు నాంది పలకవచ్చునని. సో మనం పాజిటివ్ గా తీసుకుంటే, ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు, సూర్యనారాయణ శాస్త్రి గారు చెప్పారు, సుగుణాకర్ గారు కూడా అన్నారు. మరి అది వాళ్ళ యొక్క గ్రహ పరిస్థితులను బట్టి, లేకపోతే వాటి ప్లేస్మెంట్ బట్టి, పిఎస్సిని బట్టి, తర్వాత వాటి యొక్క షోడశాంశ బట్టి, అష్టకవర్గ నుంచి షడ్బలం బట్టి, వాటి ట్రాన్సిట్ బట్టి ఆధారపడి ఉంటుంది. అది అందరికీ అన్ని వేళలా అన్ని చోట్ల అప్లై చేయడానికి లేదు అని నా ఉద్దేశం. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. చాలా ధన్యవాదాలు మూర్తి గారు. ఏవైనా జాతకంలో కనుక అలాంటి అలాంటి పొజిషన్ పరిస్థితి ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా జాతకాన్ని పరిశీలించాలి. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కాస్త లోతుగా కూడా పరిశీలించాలి. రాజ్ కుమార్ గారు చెప్తారా సార్? రాజ్ కుమార్ గారు మాట్లాడతారా లేకపోతే? నమస్కారం అండి. రాజ్ కుమార్ గారు మీరు మాట్లాడండి అమ్మా. ఓకే, పర్వాలేదు. మ్యూట్ చేసుకోండి సార్, మ్యూట్ చేసుకోండి. సుగుణాకర్ గారు సార్ మ్యూట్ చేసుకోండి. ఓకే, నమస్కారం అండి అందరికీ. ఈ అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి వీటికి సంబంధించినటువంటివి మనం ఈరోజు చర్చా కార్యక్రమంలో పెట్టుకున్నాము. అయితే షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటములకు సంబంధించిన వ్యక్తిగత జాతకాలు లేకపోతే మేదిని జ్యోతిష్యానికి సంబంధించిన దాంట్లో ఇంతకు ముందు మాట్లాడినటువంటి మనం పెద్దవాళ్ళందరూ కూడా చెప్పిన విన్నాము. అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటముల్లో వ్యక్తులు వివాహం చేసుకోవడానికి మన దగ్గరికి గతంలో ఒకసారి వచ్చారు. సప్తగ్రహ కూటమి ఒక అబ్బాయి, షష్టగ్రహ కూటమి అమ్మాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు జాతకాలు వివాహం చేసుకోకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. నా దగ్గరకు వచ్చినటువంటి అనుభవం నేను చెప్తున్నా. నాకు డేట్ ఆఫ్ బర్త్ అవి నాకు జ్ఞాపకం లేవు, చాలా సంవత్సరాల క్రితం జరిగినటువంటిది. ఇంకొక కేసులో వచ్చేసి సార్ వినపడుతున్నట్లేదు సార్. వినపట్లేదండి? వినపడుతుందండి. ఓకే. ఈ షష్టగ్రహ కూటమిలో ఇంకొక కేసులో 15 నిమిషాల తేడాతో కమల పిల్లలు పుట్టారు, ఇద్దరు. ఒకళ్ళ అబ్బాయి, ఒకళ్ళ అమ్మాయి. అది ఒక జ్యోతిష్కుడి దగ్గరకో మరి పురోహితుడి దగ్గర ఎవరి దగ్గరికి చూపించారో నాకు తెలియదు, కానీ చాలా భయపెట్టారు. 15 రోజుల్లో ఒకళ్ళు చనిపోతారని, ఒకళ్ళే బతుకుతారని, చాలా ప్రాబ్లం ఎదుర్కొంటారని, మీ కుటుంబం అంతా కూడా నష్టపోతారని చెప్పి చాలా భయపెట్టారు. ఆ కేసు కూడా నా దగ్గరకు వచ్చింది. వాళ్ళని కూర్చోబెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. జ్యోతిష్యంలో ఎన్ని రకాల చక్రాలు ఉంటాయి, ఏమిటి, వాటిని ఎలా చూడాలి, అవన్నీ వివరించాను. వాళ్ళ కుటుంబంలో ఇద్దరు తెలుగు యూనివర్సిటీలో జ్యోతిష్యంలో జాయిన్ అయ్యి ఎంఏ కంప్లీట్ చేశారు. అది చెప్పడం వల్ల నేను ఎలాగ చెప్పి ఉన్నానంటే, మనము షోడశ వర్గులకు సంబంధించిన అన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. షోడశ వర్గుల్లో తప్పనిసరిగా షష్టగ్రహ కూటమి కానీ అష్టగ్రహ కూటమి కానీ డివైడ్ అయిపోతాయి, అన్ని డివైడ్ అయిపోతాయి గ్రహాలన్నీ కూడా. అలాగే ఇంకా నేను చూసినటువంటిది పంచమాంశ కూడా చూసాం. షష్టాంశ 1/6 డిసీజెస్, అంటే వాళ్ళకి ఏమన్నా అనారోగ్యాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుందా అనేది 1/6లో చూడాలి. అష్టమాంశ 1/8 యాక్సిడెంట్లకు సంబంధించిన ఆపరేషన్లు కానీ పెద్ద పెద్ద ఆపరేషన్లు జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే యాక్సిడెంట్లో మరణించే అవకాశం ఏమైనా ఉంటుందా. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆ రకంగా భయపెట్టున్నారు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత ఏకాదశాంశ 1/11 క్యూర్, దానికి మనకి షోడశ వర్గుల్లో ఇవి లేవు, అవి సపరేట్ అనమాట. ఈ 1/11 ఎందుకు ఉపయోగపడుతుందంటే, మనకి అష్టగ్రహ కూటంలో షష్టగ్రహ కూటంలో ఒకవేళ లగ్నానికి అష్టమంలో కనుక ఈ గ్రహాలు ఉన్నప్పుడు, లేకపోతే 6వ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు అనారోగ్య కారణాలు, మరణము, యాక్సిడెంట్లు, ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కొంటారు. ఇవన్నీ మనకి చూస్తూ ఉన్నాం. వాటికి రెమెడీ ఎక్కడన్నా దొరుకుతుందా అంటే 1/11లో దొరుకుతుంది. దాని తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది, ఈ అబ్బాయిది అమ్మాయిది వివాహం చేసుకోవచ్చు అని చెప్పి నేను చెప్పాను. వాళ్ళు వివాహం చేసుకున్నారు, చక్కగా అమెరికాలో ఉన్నారు, బాగుంది. తర్వాత షష్టగ్రహ కూటమిలో 15 నిమిషాల తేడాతో కవల పిల్లలు పుట్టినటువంటి చోట దాదాపు లగ్నము అదే ఉంటుంది, దశ అంతర్దశలు అయ్యే ఉంటాయి,
గ్రహాలు కూడా పెద్దగా చేంజ్ అయ్యేది ఉండదు, నవాంశలో కూడా పెద్దగా చేంజ్ కనబడదు. మరి ఇద్దరిది ఒకటే రకంగా ఉంటుంది, అబ్బాయి అమ్మాయి పుట్టారు వాళ్ళు. దానికి నాడీ అంశ చెక్ చేసాం. నాడీ అంశలో చాలా తేడాలు ఉన్నాయి. అప్పుడు ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. వాళ్ళు సంతోషించారు. వీటన్నిటికీ షోడశ వర్గు, పంచమాంశ, షష్టాంశ, అష్టాంశ, ఏకాదశాంశ, నాడీ అంశే కాకుండా మనకి ఇంకా కొన్ని ఉన్నాయండి. వాటిల్లో కాశీనాథ హోర, సోమనాథ హోర, జగన్నాథ ద్రెక్కాణము, సోమనాథ ద్రెక్కాణము, కాశీనాథ హోర, కౌలక, పదనవాంశ, నాడీ నవాంశ, సోమనాథ నవాంశ, పరసిద్ధాంత, సిద్ధాంత ప్రత్యామ్నాయం, వెంకటేశ త్రింశాంశ, ఇలాగ చాలా రకాలైనటువంటి వర్గ చక్రాలు చాలా ఉన్నాయి. ఇలాంటి అష్టగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఒకే 5 నిమిషాల తేడాతో కనుక కమలలు కనుక జన్మించినట్లయితే వాళ్ళని చూసేటటువంటి విధానంలో మనకి శాస్త్రంలో చాలా అవకాశాలు ఉన్నాయి, చాలా విస్తృతంగా ఉంది. కాకపోతే మనం మాట్లాడుకున్నటువంటిది ఒకటే గిరిలో గీసుకొని మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి మిగతా వాటి జోలికి కొన్నిసార్లు పోలేకపోతున్నాం. అందుకని ఈ మిగతా చక్రాలు వర్గు చక్రాలు షోడశ వర్గులేనా అంటే కాదు, చాలా వర్గులు ఉన్నాయి మనకి. డివిజన్ చేసుకునేటటువంటి దాంట్లో ఒక రాశిని 150 భాగాలు చేస్తే ఎంత సూక్ష్మమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేది మనం ప్రాక్టికల్గా కూడా చాలా మంది మీద ప్రయోగం చేసినట్లయితే, కవల పిల్లల మీద ముఖ్యంగా ప్రయోగం చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు మనకు కనిపించే అవకాశం ఉంటుంది. అందుకని వీటికి మళ్ళీ తారాబలం కూడా చూడాలి. నడుస్తున్నటువంటి దశానాథుడు ఈ అష్టగ్రహ కూటంలో ఉన్నటువంటి గ్రహానికి సంబంధించినటువంటి తారాబలం కూడా చూడాలి. అష్టక వర్గం మనం ఏం చేస్తాం, రాశి చక్రానికి మాత్రమే అష్టక వర్గం వేస్తాం. అలా కాకుండా ఈ వర్గు షోడశ వర్గులకి, ఏకాదశాంశ, నాడీ అంశ, వీటన్నిటికీ కూడా అష్టక వర్గు వేసుకునేటటువంటి విధానము మనకి సాఫ్ట్వేర్లో ఇప్పుడు లభిస్తూ ఉంది, కష్టపడాల్సిన అవసరం లేదు. అప్పుడు వేసుకున్నట్లయితే మెయిన్ రాశి చక్రానికి వేసుకున్నటువంటి అష్టక వర్గుకి మిగతా వర్గుల్లో వేసుకున్నటువంటి అష్టక వర్గుల్లో మనకి ఫలిత విశ్లేషణలో చాలా సింపుల్గా ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ వ్యక్తికి అది చూడగానే 6 గ్రహాలు 5 గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయి కాబట్టి అని జనరల్గా చూసేవాళ్ళు ఏమంటారు, కుజదోషము, రాహుకేతువుల కాలసర్ప దోషానికి ఎట్లాగైతే భయపెడుతూ ఉన్నారో వీటికి కూడా అలాంటి భయాలు మార్కెట్లో సమాజంలో బాగా ఉన్నాయి. వీటిని తప్పనిసరిగా జ్యోతిష్కులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇన్ని రకాల విశ్లేషణ చేసుకునేటటువంటి విధానాలు మనకు చాలా ఉన్నాయి. ఇందాక గురువులు చెప్పినట్టుగా షడ్బలాలు కానీ అన్ని రకాలు చూడాలన్నారు, భావబలం చూడాలా, ఇష్టఫల కష్టఫల చూడాలా, ఇన్ని రకాలు చూసినప్పుడు ఈ అష్టగ్రహ కూటమి సప్తగ్రహ కూటమి అనే భావన అసలు లేనే ఉండదు. ఎందుకు ఉండదంటే అన్ని డివిజన్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ 2 ముక్కలు చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకున్నానండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, అద్భుతమైన సమాచారం ఇచ్చారు. అసలు ఒక జ్యోతిష విద్యార్థికి ఉన్న సంకుచిత లేదా నారో థింకింగ్ అంతా కూడా మార్చే ప్రయత్నం చేశారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. అమ్మా మాలతి గారు. నమస్కారం అండి. సభాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. రాజ్ కుమార్ గారు చాలా మంచి విషయాలన్నీ చెప్పారు. నాడీ అంశ అంటే ఏంటో కొంచెం తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వివరంగా చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇవి ఏ పుస్తకాలను చదవలేదు నాడీ అంశ గురించి. ఓకే, ఇప్పుడు మనం గ్రహ కూటముల గురించి మాట్లాడుకుంటున్నాం. నేను ఎప్పుడు జరిగింది అది ఉంటే అంటే ఎగ్జాంపుల్ చార్ట్స్ గురించి ఏం చెప్పట్లేదు. జనరల్ గా ఏంటంటే అసలు కూటమి అంటే గ్రూప్ ఆఫ్ ప్లానెట్స్, అవి ఒక కేతు అంటే రాహువు కేతువు ఈ 2 కాక ఇది ఏదన్నా ఒకటి వాటితో ఉంటే ఒకటి విడిగా ఉన్నప్పుడు 8 గ్రహాలు కూడా ఒక రాశిలో ఉండడానికి అవకాశం ఉంది. 3 గ్రహాలు కనుక దాటి ఎన్ని గ్రహాలు ఉన్నా కూడా ఆ భావం పాడైపోతుంది. ఏ భావంలో అయితే ఈ గ్రహాలు కూటమి చెందుతున్నాయో ఆ భావం పాడైపోతుంది అనేది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు అందులో కొన్ని గ్రహాలు ఆ లగ్నానికి అంటే ఏ రాశికైనా మనం చూస్తున్న టైంని బట్టి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ లగ్నానికి కొన్ని గ్రహాలు శుభగ్రహాలు కావచ్చు, కొన్ని గ్రహాలు అశుభగ్రహాలు కావచ్చు. తర్వాత ఈ ఉన్న గ్రహాల్లో గ్రహ యుద్ధం అనేది తప్పకుండా ఏర్పడుతుంది. ఏదైతే బలమైన గ్రహమో వాటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి అసలు ఏం జరగబోతోంది
అంటే ఆ జాతకుడుకున్న దశ అంతర్దశలు కానీ, లేకపోతే ముఖ్యంగా ఇది దేశ గోచారానికి ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే సాధారణంగా 5-6 గ్రహాలు అలా కూటమి ఏర్పడినప్పుడల్లా ఒక గ్రహణం రావడము, రవితోటో చంద్రుడితోటో కలిసి ఉంటాయి. చంద్రుడు అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కనుక నెక్స్ట్ డేనో తర్వాత 2 days లోనో పక్కకు జరిగిపోవడం జరుగుతుంది. రవి అయితే ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు. రవి ఉన్నప్పుడు కొన్ని గ్రహాలు అస్తంగతం అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఇలా చూసుకుంటూ మనం భావాల్ని అంటే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే అది మిగిలిన భావాలకి, ఈ ప్రతి గ్రహం కూడా ఏదో ఒక భావానికి అధిపతి అయి ఉంటుంది. ఒక భావానికి 2 భావాలకు ఆ భావాలకి ప్రభావం ఎలా ఉంటుంది, జనరల్ గా ప్రభావం ఎలా ఉంటుంది. ఇన్ని గ్రహాలు కలిసినప్పుడు సాధారణంగా ఎక్కడో ఉత్పాతాలే జరుగుతున్నాయి. భూకంపం రావడం కానీ, సునామీలు రావడం కానీ, ఈ కరోనా లాంటి మహమ్మారులు రావడం కానీ, పరాశరలో అనుకుంటాను రాసింది అంటే 4 గ్రహాల కంటే ఎక్కువ ఉంటే రక్తం ఏర్లై పారుతుంది అని చెప్పేసి ఒక సెంటెన్స్. అంటే అది ట్రాన్స్లేషన్ లో రాశారో అసలు సంస్కృత శ్లోకాల్లోనే ఉందో నాకు తెలియదు, కానీ నేను తెలుగు ట్రాన్స్లేషన్ లో చదివాను. అయితే ఇలాగా ఈ గ్రహాలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పకుండా దేశగోచారంలో ఏదో ఒకటి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. కొన్నిసార్లు పాజిటివ్ గా ఉండొచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ గా ఉండొచ్చు. కరోనా అంటే నెగిటివ్ ఎఫెక్టే ఖచ్చితంగా. సో కొన్ని ప్రకృతి మీద ఎఫెక్ట్ మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈ ప్రభావాలన్నీ మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని వాటిని మనం సింగిల్ గా మనం అయితే అధిగమించలేము. మొత్తం మీద జనరల్ గా చేయవలసింది ఏమిటి, ఒక ఇండివిజువల్ జాతకంలో అయితే ఎలా చూడాలి దీన్ని అనేది కూడా మనం కొంచెం ఆలోచించుకోవాలి. అందరూ లలిత గారు చాలా మంచి పాయింట్స్ చెప్పారు, పెద్దలందరూ కూడా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. తర్వాత నేను ఇదే చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలమ్మా మాలతి గారు. వేదవతి గారు మాట్లాడటానికి ఫోన్ చేశారు. అమ్మా సిద్ధంగా ఉన్నారా? నాకైతే మీరు చేయెత్తినట్టు కనపడడం లేదు సార్. ఒక 10 minutes తర్వాత చెప్తాను సార్. ఓకే అమ్మా. ధనంజయ్ గారు మీ ఏమైనా సందేహమా చెప్తారా? చెప్పండి. హేమా కందాళ గారు ఏమైనా చెప్పాలంటే అడగండి అమ్మా, లేదా చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. నేను మాట్లాడుతున్నాను. శ్రీ గణేశాయ నమః. నా పేరు ధనంజయ్ సార్. సభకు నమస్కారం. ఈ గ్రహ కూటములు ముఖ్యంగా ఇప్పుడు మీనరాశిలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్న స్థానంలో జరుగుతుంది సార్. ఇది అంటే దేవతల గురువు శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్న ఈ మీటింగ్ అనేది జరగబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం కొద్దిగా నా పరిశోధనలో భాగంగా ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు తక్కువ ఉండే అవకాశం ఉంది కొద్దిగా. ఇదే సమయంలో బంగారానికి, ఐటీకి మంచి సమయంగా, మంచి గట్టి బలంగా ఉండే అవకాశం ఉంది. గ్రహ కూటముల వల్ల మంచి చెడులు 2 జరుగుతాయి సార్. ఈ సమయంలో ఎక్కువగా పనులు అంటే 3-4 రోజుల వరకు వాయిదా వేస్తే మంచిది. ఎందుకంటే కొంతమంది మనసులు ఉద్రిక్తంగా ఉండే కారణంగా కొన్ని పనులు వాయిదా వేయడం వల్ల తర్వాత మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి సార్. వ్యక్తిగత జాతకాల వల్ల ఉన్నాయి సార్. ఈ ఆధ్యాత్మికంగా బలం పెంచుకోవడం వల్ల జపాలు కానీ, మంత్రాలు కానీ పఠించడం వల్ల ఆ సమయాన్ని మనము తప్పించుకొని బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇది మహాసముద్రాల పక్కన కొద్దిగా భూకంపాలకు, మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాలకు కొద్దిగా, ఎందుకంటే గ్రహాలు మారినందువల్ల కొద్దిగా పరిసరాలు, కొద్దిగా ప్లేట్స్ ఒకటే పక్కకు గ్రహాలన్నీ వచ్చినందువల్ల కొన్ని అంటే గ్రహాలల్లో కొన్ని భూమి పొరల్లో ప్లేట్లు కొద్ది కదలికలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి సార్. భారతదేశం గొప్పతనం ఏంటంటే ఈ మంచి చెడులు ఒక జ్యోతిషుడు మాత్రమే చెప్పగలడు. వేరే వాళ్ళకు, బయట దేశాల వాళ్ళకు సాధ్యం కాదు ఇది ముఖ్యంగా. ఇందులో ఇంకోటి, ఈ గ్రహ కూటములు వచ్చినప్పుడు ఆ సమయంలో పుట్టిన వాళ్ళు కొంతమంది గొప్ప జ్ఞానవంతులు, చేయలేని గొప్ప కార్యాలు చేసే వాళ్ళే కొంతమంది పుడతారు. మిగతా వారు పుట్టే అవకాశం చాలా తక్కువ. అందులో కొన్ని నా పరిశోధనలో వచ్చినది 17వ తారీఖు ఏప్రిల్ 20 ఏప్రిల్
21 ఏప్రిల్ 2025 కొద్దిగా సమయంలోనే ఇప్పుడు కొన్ని తీశాను. ఇందులో కొన్ని ప్రపంచంలో కొంతమంది లెవెల్లో కొద్దిగా అభివృద్ధి అంత పైకి వెళ్ళే అవకాశాలు ఉన్న జాతకాలలో ఈ జాతకాలు ఉండే అవకాశం ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల, మీ పెద్దల ఆశీర్వాదం వల్ల నేను తీసి పెట్టాను సార్. ఇది ఒక చిన్న ఈ సందేశం ఇవ్వాలని అనుకున్నాను. ధన్యవాదాలు సార్. సభకు నమస్కారం. చాలా ధన్యవాదాలు ధనంజయ్. సగంటి శ్రీ ధనంజయ్, గురుభ్యో చాలా నమః. ధన్యవాదాలు. అమ్మా చెప్పండి. నమస్కారం అండి. నాకు ఎప్పుడు ఎక్కువ డౌట్లే వస్తూ ఉంటాయి సార్. ఇప్పటి వరకు అందరం కూడా మనం పెద్దలు మాట్లాడిన దాంట్లోని ప్రతి గ్రహము అలా ఉన్నప్పుడు ఆ జాతకం అలా ఉంది అని చెప్పుకున్నాం. అంటే షష్టగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి, సప్తగ్రహ కూటమి ఉండేటప్పుడు వాళ్ళ లైఫ్ ఈ విధంగా ఉంది అనేది చెప్పుకున్నాం. నాకు తెలిసిన ఒక జాతకంలో అదే గ్రహస్థితి ఇప్పుడు వస్తోంది. అంటే అతను పుట్టినప్పుడు 1968లో పుట్టారు. ఆ పుట్టినప్పుడు మీనరాశిలో ఈ 6 గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు 58 సంవత్సరాల తర్వాత రాబోయే మార్చిలో మళ్ళీ ఇదే 6 గ్రహాలు, ఇప్పుడే చూసుకున్నాను, అవే గ్రహాలు అదే దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని మనం ఎలా చెప్పగలగాలి? ఏం చెప్తారు దీనికి? ఎలా చూడాలి? అంటే చూడడం ఎలా అనేది నాకు అర్థమైంది మీరు చెప్పిన నా ముందు చెప్పిన వాళ్ళందరూ వీను. కానీ దీన్ని ఎలాగా? ఇంతవరకు మనం ఉన్న గ్రహాలను బట్టి వాళ్ళు చెప్పేసుకున్నాం. ఇప్పుడు సేమ్ గ్రహస్థితి మళ్ళీ 6 గ్రహాలు అదే రాశిలో వస్తోంది. దాన్ని ఎలా మనం చెప్పుకోగలగాలి? అది నా డౌట్ సార్. ఇందులో సందేహపడడానికి ఏమీ లేదమ్మా. మీరు చూస్తున్నది గోచారాన్ని. అవును, ఇప్పుడు గోచారాన్ని చూస్తున్నారు. ఆ వ్యక్తికి ఏడు జరుగుతున్నాయి, ఆ వ్యక్తికి ఏ దశ నడుస్తుంది అనేది చూస్తాం ముందు. ఆ దశాధిపతి వ్యక్తి యొక్క జన్మలగ్నంలో జన్మజాతకంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు గోచారంలో ఎలా ఉన్నాడు? అదేనండి, ఆయనకి రాహు మహాదశ నడుస్తోంది. అప్పుడు మీనంలోనే రాహు ఉన్నాడు, ఇప్పుడు మీనంలోనే రాహు ఉన్నాడు. పర్వాలేదు, ఉన్నాడు. కానీ ఎగ్జాక్ట్లీ సేమ్ పొజిషన్ లో ఉన్నాడా లేదా చూడండి. డిగ్రీస్ నేను చూడలేదు సార్. ఎందుకంటే ప్రతి 3 డిగ్రీల 20 నిమిషాలకి నక్షత్రం 3 డిగ్రీల నక్షత్ర పాదం మారుతుంది. నక్షత్ర పాదం మారినప్పుడు మీకు నవాంశ మారుతూ ఉంటుంది, వర్గచక్రం మొత్తం మారిపోతాయి. కాబట్టి అదే రకమైన గ్రహస్థితి రావటం వలన ఏమిటి జరుగుతుంది అంటే ఇలాగే జరుగుతుంది, ఇట్లాగే జరుగుతుంది, పుట్టినప్పుడు ఎలా ఉందో జీవితం ఎలా నడిచిందో మళ్ళీ అదే స్టార్ట్ అవుతుందని చెప్పడానికి లేదు. అలాగా మీరు చూడవలసింది ఏంటంటే ఆ వ్యక్తికి ఏ దశ నడుస్తుంది, ఆ దశ ఇవన్నీ నవమంలో ఉన్నాయి సార్. ఉండమ్మా, మీరు మాట్లాడకండి మేడం. అదే ఒక చిన్న చెప్పనివ్వండి. ఆ జాతకంలో టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంటే ఆ సమయానికి ఈ సమయానికి ఏం జరుగుతుంది అంటే, నేను ఇందులో రీసెర్చ్ చేసిన ప్రకారంగా గంట సమయాన్ని ముందుగా పట్టి పసిగడతాను. అది జరగకుండా కొద్దిగా ముందు అవకాశం ఇచ్చి చెప్పగల అవకాశం కూడా మనకు జాతకం పరంగా అవైలబుల్ గా ఉంది సార్. ఇది ఈ నవమ స్థానం అన్నప్పుడు మనం ఇండివిజువల్ హారోస్కోప్ అనలైజ్ చేయమమ్మా ఈ గ్రూప్ లో. మనం చేసేదల్లా అలా అని కాదు సార్, పద్ధతి ఒక రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు ఏ రకంగా జరిగే అవకాశం ఉన్నది, ఎలా అనలైజ్ చేయాలి అనేది మాత్రమే మనం ఇస్తున్నాం. ఏమి అదే రకమైన ట్రాన్సిట్ 58 సంవత్సరాల తర్వాత వచ్చింది, అదే 5 గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే మీరు ఒక్కసారి మళ్ళీ చెక్ చేయండి, అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. మరొకసారి చెక్ చేయండి మీరు, అది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను. నేను తప్పవచ్చు, మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. చూడవలసిందల్లా ఆ వ్యక్తికి ఏ దశ నడుస్తోంది. కరెక్టే సార్, ఎందుకంటే ఆయన 10/4/1968. అమ్మా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అది కరెక్ట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మీరు ఒక్కొక్క గ్రహానికి కాలగమనాన్ని లెక్క వేసుకోండి. 12 సంవత్సరాలకు ఒకసారి గురువు కదులుతాడు. అంటే 60 సంవత్సరాలు రాంది మళ్ళీ అదే ప్లేస్ కు గురువు రాడు. అలాగే శని 30 సంవత్సరాలు కదులుతాడు. కాబట్టి 30 60 వస్తేనే మళ్ళీ ఆ ప్లేస్కి వస్తాడు. మీరు 58కి ఎలా వచ్చాడు?
ఇప్పుడు దీని గురించి ఇక్కడ చర్చ కాదు, తర్వాత ఏదైనా ఓకే సార్, మాట్లాడతాం. ఓకే సార్. నాకు చర్చ నా జాతకాలు చెప్పాలని కాదు, అలా వచ్చినప్పుడు మనం ఎలా చూడాలి అనేదే నా క్వశ్చన్ అండి. ఏదో నేను నాకు అది ఇండివిజువల్ జాతకం చెప్పాలి, నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్, అలాంటిది నా ఉద్దేశం కాదు. ఆ, కేవలం ఇప్పుడు మనం అందరం ఆ గ్రహాలు ఆ స్టేజ్ లో ఉండేటప్పుడు ఈ జాతకాలు ఇలా ఉన్నాయి అని చెప్పుకున్నాము. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ అదే గ్రహస్థితి వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా ఎనలైజ్ చేయాలి, అదొక్కటే ఇప్పుడు నా క్వశ్చన్. చెప్తున్నవన్నీ అమ్మా వేదవతి గారు, ఇప్పుడు వింటున్నాను సార్. మన జ్యోతిర్వాణిలో మాట్లాడుతున్న అందరి జ్యోతిర్వాణిని వినండి. దాని మీద ఆధారపడి మీరు ఒక అభిప్రాయానికి రండి. ఆ తర్వాత మనం ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఏ దశ నడుస్తోందో చూసి ఆ దశ అతనికి అనుకూలమా ప్రతికూలమా చూసి దశ అంతర్దశ రెండు చూడండి. అంతకన్నా తక్కువ చూసినా చూడకపోయినా అది అనుకూలంగా ఉన్నాయా లేదనే చూడండి. జన్మతః అతనికి ఆ రెండు దశ అంతర్దశ గ్రహాల వింశోపక బలం చూడండి. వర్గ చక్రాల్లో వాటి పరిస్థితి ఏమిటో చూడండి. మీకు ఎగ్జాక్ట్ సేమ్ పొజిషన్ రాదు, అసంభవం. అక్కడ ఒక జనరల్ గా సార్ మీరు గురువు గురించి అంటున్నారు, ఇప్పుడు కూడా గురువు మనకి మీనంలో లేడు కదండి. అమ్మా మీరు దయచేసి సరే సార్, ఆర్గ్యుమెంట్ సరే చేయకండి. సార్, ఓకే సార్, నో ఆర్గ్యుమెంట్స్. వేదవతి గారు సమయం వృధా చేయకండి, ఆర్గ్యుమెంట్ చేయకండి. మేము ఒకసారి చెప్పారు అది వీలు కాదు, అన్లెస్ ఆ మనిషికి 60 ఏళ్ళన్నా రావాలి, 72 ఏళ్ళన్నా రావాలి. మీరు దాని గురించి మన అనవసరంగా బేసిక్స్ గురించి ఇక్కడ క్వశ్చన్ వేయకండి. దయచేసి మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అది విశ్లేషణ ఎలా చేయాలి అనేది చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు చేసుకోండి. అక్టోబర్లో అన్నగారు మీరు ఏమైనా చెప్తారా? మీ జ్యోతిర్వాణి వినిపించండి. అయ్యా పెద్దలందరికీ నమస్కారాలు. చాలా చక్కటి అంశం ఇక్కడ చర్చ జరుగుతుంది. రవీంద్రనాథ్ గారు, తర్వాత సూర్యనారాయణ శాస్త్రి గారు, మాలతి గారు, సుగుణాకర్ గారు, సూర్యనారాయణ గారు అందరు కూడా చాలా చాలా విషయాలు వేరువేరుగా చెప్పినారు. నేను మళ్ళీ అవన్నీ చర్వణం చెయ్యను. ఇప్పుడు వారు అడిగినటువంటి సమాధానం దాన్ని కూడా ఇప్పుడు నేను స్పృశించను, ఎందుకంటే మన సమయం చాలా విలువైంది అని అనుకుంటున్నాను. కాబట్టి నేను చెప్పదలుచుకున్నటువంటి ఈ బహుళ గ్రహ కూటముల గురించి మాత్రం మాట్లాడతాం. ఏమిటంటే ఈ బహుగ్రహ కూటములు ఏర్పడ్డప్పుడు వాతావరణంగా చాలా మంది చెప్పారు, అక్కడ భూకంపాలు వస్తాయి, ఇక్కడ కరోనా లాంటి వ్యాధులు వస్తాయి, ఏదో వస్తాయి. మనకు ఒక్క నిమిషంలోనే నేను పూర్తి చేస్తాను. వరాహావతారాన్ని గమనించండి. వరాహావతారం మనకి ఈ విషయంలో చాలా బాగా చెప్తుంది. ఒక భూగ్రహము హిరణ్యాక్షుడి చేత ఆకర్షింపబడి దాని కక్షను దాటిపోతున్నప్పుడు సూర్యుడు అహముగా దాన్ని మళ్ళా యథాస్థానంలో ప్రవేశపెట్టాడు. ఇది వరాహావతారం యొక్క రహస్యం. దీనికి మనం వరాహము అనగానే పందని దానికి కూరలు పెట్టి దానికి అవతారం పెట్టి దేవుడని మనం తర్వాత చేసుకుంటున్నాం. అది శాస్త్రాన్ని గుర్తించుకోవడం చేసినటువంటి ఒక ప్రయోగం మాత్రమే. అంటే ఇక్కడ ఏంటి, ఒక గ్రహము ప్రక్కకు తప్పిపోతుండేది. ఎందుకు తప్పిపోతుంది అంటే అది కక్ష నుంచి దాటడం అనేటటువంటిది జరుగుతున్నది. జరిగినప్పుడు దాన్ని యథాస్థితికి చేసుకునేటటువంటి పని ఒక్క రవి మాత్రమే చేస్తున్నాడు అనేది గమనించుకోవాలి ఇక్కడ. ఇది నా పాయింట్. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ గ్రహాలు ఒక చోట కేంద్రీకృతం అవుతున్నప్పుడు ఒక వ్యక్తి జాతకాన్ని తీసుకుంటే ఆ వ్యక్తి జాతకంలో ఆ గ్రహ కూటమి 1 to 7 వచ్చిందా, 7 to 12 వచ్చిందా అనే విషయాన్ని ఒక్కసారి గమనించుకోండి. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఎందుకంటే 1 to 7 అనేటటువంటి భావాలను చూడండి. ధనభావము, సోదర భావము, మాతృభావము, పంచమం సంతాన భావము లేదా ఆలోచనలు, తర్వాత పోరాటము, తర్వాత సప్తమం. ఇంతవరకు ఐహికమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ ఐహికమైనటువంటి లక్షణాలలో వచ్చిందా ఈ కూటమి? కాదు. అక్కడి నుంచి తీసుకున్నట్టయితే మనం ఇంత క్రితం చెప్పుకున్నటువంటి అష్టమ, నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ భావాల్లోకి వచ్చిందా? అది పరాన్ని సూచించేటటువంటి భావాలు. ఇందాక నాకు నిన్ననే ఒక జాతకం నా దగ్గరకు వచ్చింది. దాంట్లో ఇలాంటి గ్రహకూటములు లేవు, కానీ గ్రహాలు మొత్తం కూడా ఒక 40 డిగ్రీలలో కేంద్రీకృతమై ఉన్నాయి. అంటే ఇక్కడ మనం కేవలం ఒక రాశి గురించి మాట్లాడుతున్నాం.
ఒకవేళ రాశిలో అటు ఇటు పక్కకున్నా అది 30 డిగ్రీల కేంద్రంలో గనక ఉండి ఉంటే అది ఆ గ్రహాల యొక్క కూటమిగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇది ఒక పాయింట్. ఎందుకంటే ఆ సమీపంగా ఉంటుంది. ఇప్పుడు రవికి సమీపంగా ఏదైనా గ్రహం ఉంటే దాని యొక్క ప్రకాశం నశిస్తుంది అని చెప్పుకుంటున్నాం. అది మూఢంలో ఉంది అంటున్నాం. అంటే అర్థం ఏంటి? దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఒక్క చంద్రుడికి మినహా ఇవన్నీ కూడా మిగతా గ్రహాలన్నిటికీ కూడా ఈ మూఢం అనేటటువంటిది వర్తిస్తుంది. కాబట్టి ఒక భావానికి చెందినటువంటి గ్రహాలు, ఇంత క్రితం మనం ఒక పెద్దవాళ్ళు చెప్పారు, ఒక్కొక్క గ్రహము 2 రాశులకు ఆధిపత్యం వహిస్తుంది. ఇప్పుడు ఇతని ఉదాహరణకు ఇతని యొక్క గ్రహ కూటమి ఏ చతుర్థంలోనో వచ్చింది అనుకుందాం. 5 గ్రహాలు వచ్చి ఇందులో కూర్చున్నాయి అనుకుందాం. ఈ 5 గ్రహాలు ఏవి, ఏ ఏ భావాలకు అధిపతులు అంటే 2 భావాలకు అధిపతులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ భావాల యొక్క ఫలితాలు మనం విశ్లేషించాలనుకున్నప్పుడు, అందుకని పెళ్లిళ్ళు కావట్లేదు అది అని ఇందాక ఒకళ్ళు పెద్దలు మాట్లాడారు. ఆ సప్తమ భావాధిపతి ఎక్కడున్నాడు, ఎవరితో కూడుకొని ఉన్నాడు, కాబట్టి ఫలితం ఎలా ఉంటుంది? ఇది గ్రహకూటంలో మనం గమనించాల్సింది. పైగా మరొక విషయం కూడా, నేను చాలా తొందరగా సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు విశ్లేషించను. తర్వాత ఇందాక అన్నట్టుగా ఎన్ని డిగ్రీల తేడాతో ఉన్నారు, ఎవరు ముందున్నారు, ఈ అంశం కూడా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. గ్రహ యుద్ధం అన్నారు కాబట్టి ఏ గ్రహం ముందు నడుస్తుంది, ఏ గ్రహం వెనకాల ఉంది, ఎంత డిస్టెన్స్ లో ఉంది, 7 డిగ్రీలలో ఉందా, 8 డిగ్రీలలో ఉందా, ఆ గ్రహం యొక్క ప్రభావానికి ఇది లోనవుతుందా అనేటటువంటిది కూడా మనం పరిశీలించాలి. అప్పుడు మాత్రమే మనం ఆ గ్రహం యొక్క ఫలితాలు అక్కడ ఎలా ఉంటాయి అనేది చెప్పగలుగుతాం. ఏది డిమ్ అయింది, ఎందుకు దాని యొక్క ప్రభావం కనిపించట్లేదు. నేను నిన్న చూశాననే జాతకం గురించి ఎక్కువ మాట్లాడను. అతను అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగిన వాడు, ఏ ప్రాబ్లం ఇచ్చినా అద్భుతంగా చేయగలిగినటువంటి వాడు. కానీ అతని జీవితంలో 30 సంవత్సరాలలో అన్ని ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అతనికి ఈ విశ్లేషణ చేసి చెప్పాల్సి వచ్చింది, బాబు నీ జాతకం ఇలా ఉంది, నీకు తర్వాత అద్భుతమైనటువంటి జాతకం ముందుంది, నీ ముందు లైఫ్ అంతా ఉంది, కానీ ఎప్పుడు అందాలనో అప్పుడు అందేటట్టు లేదు అతనికి పరిస్థితి. 60 సంవత్సరాల తర్వాత అద్భుతమైనటువంటి భార్య దొరికినా, సంపద దొరికినా అతను వినియోగించుకునేది తక్కువగా ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితులు వచ్చేటటువంటి జాతకాలు మనకు కనబడతాయి. కాబట్టి ఈ గ్రహ కూటములను పరిశీలించేటప్పుడు నేనుగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, అది 1 to 7లో ఉందా, తర్వాత 8 to 12లో ఉందా అనేది ఒకటి ప్రధానమైనటువంటి భావము. తర్వాత అవి వాటి యొక్క ఏ ఏ భావాల అధిపతులు ఎంతెంత దూరంలో ఉన్నారు అనేది ఒకటి. తర్వాత ఒకే రాశిలోకి వచ్చాయా లేదా 2 డిగ్రీలతో తేడాతో పక్కన ఉన్నాయా, అంటే మొత్తంగా ఓవరాల్గా మనం 30 డిగ్రీస్ కనుక తీసుకున్నట్టయితే అవి ఎక్కడున్నాయి అనేటటువంటి దాన్ని కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత మిగిలిన అంశాలన్నీ కూడా అందరూ పెద్దలు చెప్పినటువంటివి. మిగతా నవాంశ తీసుకోవాలి, షోడశ చక్రాలు తీసుకోవాలి, వాటన్నిటిని పరిశీలించాలి, దశాంతర్దశలు చెప్పాలి. ఇందాక పెద్దవారు చెప్పారు, దశాంతర్దశలు చెప్పి దాన్ని అనుసరించి ఇప్పుడు ఏ ప్రభావం ఉంది అనేది చెప్పాలి. ఈ అంత సమ్మేళనం చేస్తే తప్ప ఒక గ్రహ కూటమిని మనం విశ్లేషించడం అనేటటువంటిది ఇది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి దాన్ని అనుసరించి మనం అతనికి వీలున్నంత వరకు, నాయనా ఇగో నీకు ఈ కాలంలో మంచి రోజులు ఉన్నాయి, ముందున్నాయి, ఇగో ఇక్కడుంది మంచి, ఇగో ఈ రకమైనటువంటి భావంలో నీకు మంచి జరుగుతుంది అనేటటువంటి విశ్లేషణ వ్యక్తిగత జాతకాలలో చేయాలి అనేది నా ఉద్దేశం. ఇక వాతావరణానికి సంబంధించిందో, భౌగోళికమైనటువంటిదో, దేశానికి సంబంధించిందో, ట్రంప్ గురించో ఇవన్నీ అయితే నేను చెప్పలేను, నా పరిధిలో అవి లేవండి. నేను కేవలం వ్యక్తిగత జాతకం గురించి మాత్రం మాట్లాడుతాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకేమైనా సందేహం ఉంటే నన్ను అడగవచ్చు. ధన్యవాదాలు అన్నగారు. కటకం వెంకటరామ శర్మ గారు చాలా చాలా అనుభవం ఉన్నటువంటి జ్యోతిష్కులు, అటు సంస్కృతంలోను. సో చాలా చాలా ధన్యవాదాలు. చక్కని పాయింట్స్ చెప్పారు, మార్గ నిర్దేశనం చేశారు. అందరికీ చాలా ధన్యవాదాలు అన్నగారు. ధన్యవాదాలు. ఇంకా ఎవరో ఒకరు చెయ్యి ఎత్తినట్టుగా ఉంది, ఆ చెయ్యి ఎత్తిన వారు దయచేసి మాట్లాడండి. హేమ కందాళ గారు మాట్లాడతారమ్మా? అదే సార్, ఇందాక నా డౌట్ అడిగింది నేనే, హేమ కందాళ. వేదవతి గారు మాట్లాడారేమో అనుకున్నాను. సార్ ఒక్క నిమిషం సార్, చెప్పండి. ఏం లేదు అంటే అఫ్ కోర్స్ ఎలాగా ఇదే నిజం, ఆవిడే ఒక మాట అడిగేశారు కాబట్టి ఒక్క నిమిషం క్లారిఫై చేసేద్దాం అనుకుంటున్నా, ఎందుకు ఆవిడ డౌట్తో పంపడం.
యాక్చువల్గా ఆవిడ చెప్పిన 10/4/1968లో రవి బుధ శుక్ర శని రాహులు మీనంలో ప్రవేశించారండి. మీనంలోనే ఉన్నారు యాక్చువల్గా. గురువు లేడు సార్ అక్కడ. గురువు లేడండి, తెలుసు, చెప్పలేదు నేను. గురువు అదే. సింహంలో ఉన్నాడు. అవును. మధ్యలో మాట్లాడద్దు ఓకే. అమ్మా. కేవలం ట్రాన్సిట్ అమ్మా, ఇది జస్ట్ ట్రాన్సిట్ నాకు ఇది చెప్పండి సార్. ట్రాన్సిట్ లో ఎప్పుడు కూడా కేవలం ఏంటంటే ఆ ట్రాన్సిట్ వల్ల ఇప్పుడు ఆ దశానాథుడు అంతర్దశానాథుడు వాళ్ళ ఫలితాలే చూసి ట్రాన్సిట్ లో ఆ ట్రాన్సిట్ ఏ హౌసుల మీద చూస్తున్నారు ఏంటి అనే దాన్ని బట్టి ఒక చిన్న ఇది ఆ ఈవెంట్స్ అవడం అవ్వకపోవడం అనేది ఉంటుంది తప్పించి దశ అంతర్దశానాథులు వాళ్ళు మెయిన్ తెలియజేసే ఫలితాలే ఉంటాయి. వేరే రకమైన ఇదేమి రాదు. దశ అంతర్దశానాథుని బట్టి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సెలవు. ఓకే గురుగారు, నెక్స్ట్ మాట్లాడమనండి. థ్యాంక్ యూ అండి. ఏం లేదమ్మా, ఏం లేదు. దాంట్లో జాతకంలో ఉండే గ్రహస్థితి, ప్రస్తుతం వచ్చే గోచార స్థితి రెండు ఒకటిగా తీసుకోకూడదు. గోచార స్థితి ఫలితాలు వేరుగా చెప్పుకుంటాం, ఆ జాతకంలో ఉన్న స్థితి. ఎందుకంటే జన్మ జాతకంలో ఉన్న గ్రహాలు తమ గోచారంలో అక్కడికి వచ్చిపోతూనే ఉంటాయి కదా. అది కూటమిగా వచ్చాయా వేరువేరుగా వచ్చాయా అనేది ఇంకా వేరే విషయం. ఎందుకంటే అంత గోచారం కాదు, ఆ విభాగం వేరు, ఇది జాతకాన్ని విశ్లేషించేటువంటి విభాగం వేరు. జాతకాన్ని అమ్మా వేదవతి గారు, మనం చేసుకుంటాం. వేదవతి గారు, హలో అమ్మా వేదవతి గారు, సార్ అమ్మా ఒక చిన్న 1 minute సార్. శాస్త్రి గారు ఒక 1 minute చెప్పండి. ఇప్పుడు ఆమె అనేకమైన గ్రహ కూటమి అప్పుడున్నదే ఇప్పుడున్నది అన్నారు కదా, కానీ లగ్నం మాత్రం మారిపోతుందండి. అప్పుడున్న లగ్నం ఇప్పుడు ఉండదు. మనం ఏదైనా లగ్న ప్రమాణం తీసుకుంటామే తప్ప గ్రహ కూటమిని ద్వారా కూడా తక్కువ తీసుకుంటాం. కాబట్టి లగ్న ప్రమాణం ఉండబట్టి అప్పటి జీవితానికి ఇప్పటి జీవితానికి మార్పు ఉంటుంది, తప్పకుండా మార్పు ఉంటుంది. అందుకు అన్ని ఒకేలాగా ఉన్నాయి, ఇప్పుడు ఏం చేయాలి అన్న ప్రశ్న రాకూడదు. జనరల్ గా రాదు అలాంటి సమస్య. లగ్నం మారిపోతుంది, ఖచ్చితంగా లగ్నం మారిపోతుంది. మనం 4 నిమిషాలు తీసుకున్నా కూడా మనం లగ్నం మారిపోయినప్పుడు 58 సంవత్సరాలు దాటినప్పుడు లగ్నం పూర్తిగా మారిపోతుంది. దీనికి ఆధాన లగ్నం కానీ ప్రోగ్రెసివ్ చార్ట్ కానీ వేసుకుంటే ఎక్కువ ఫలితం మనం చూడవచ్చు. అంతే. చాలా ధన్యవాదాలు సార్. కరెక్ట్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. అందరూ చక్కగా నాకు అర్థమయ్యే విధంగా నా డౌట్లన్నీ తీరాయి సార్. చాలా సంతోషం. మరి మనం అందరం చేయాల్సిన పని జ్యోతిర్వాణిలో అదే పని, ఇంకేం లేదు కదా. ఇంకా ఎవరైనా మిత్రులు మాట్లాడదాం అనుకుంటున్నారా? హేమ గారు అడిగిన ప్రశ్నకి నాకు వచ్చిన ఆలోచన సార్ ఇది ఏంటంటే, చార్ట్ ఏంటంటే ఒక మనిషి ఆ టైంలోనే ఎందుకు పుడతారు అది మనం ఫస్ట్ చూసుకోవాలి సార్. అది అంటే వాళ్ళ యొక్క లైఫ్ ఎలాగుంటుంది అన్నది ఒక ఫ్రేమ్ లాంటిది అనమాట. ఫ్రేమ్ అంటే ఆ లగ్నాన్ని బట్టి ఆ గ్రహాల పాత్రలు ఏంటి, వాళ్ళ లైఫ్ లో ఆ గ్రహం యొక్క పాత్ర ఏంటి, ఆ భావం యొక్క పాత్ర ఏంటి అన్నది అక్కడ తెలుస్తుంది. జాతకంలో లైఫ్ ఎట్లా ఉండబోతుంది అన్నది మాత్రం తెలుస్తుంది. అతనికి ఇప్పుడు 56-57 ఏళ్ళు ఉండొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే గోచార రీత్యా సూత్రాలు ఉన్నాయి మనకు. షట్ దశస్థో భానుహు అట్లా చంద్రరాశి ప్రకారంగా గోచార సూత్రాలని, దశ అంతర్దశ నాతులని, అలాగే అష్టవర్గు ఇవి అన్నీ కూడా చూసుకుంటూ ఫలితాలు చూసుకోవాలి. అంటే జాతక చక్రానికి గోచారం ప్రకారంగా చూసుకోవడానికి ఈ డిఫరెన్స్ చూసుకోవాలి. అప్పుడు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సరే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా వేదవతి గారు మాట్లాడతారా ఇప్పుడు? సార్ మాట్లాడతాను సార్. చెప్పండి అమ్మా. సార్ సభకు నమస్కారం. నా పేరు వేదవతి సార్. ఇప్పుడు షష్టగ్రహ కూటమి గురించి చెప్తున్నాను సార్. 2025లో సంవత్సరంలో గ్రహాల గమనము, గ్రహాల సంయోగము, వివిధ గ్రహాలు కలిసి ఏర్పాటు చేస్తున్న కూటములు ఖగోళ మార్పులకు కారణమవుతాయి సార్. ఇవి 2025 మార్చి 29వ తేదీన షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమి గతంలో కూడా 2019 డిసెంబర్ 25వ తేదీన షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి విజృంభించడం వల్ల మనకు ఆ టైంలో చాలా ప్రాబ్లం అయింది. ఇప్పుడు కూడా 2025 మార్చి 29వ తేదీన షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అదే సమయంలో ప్రస్తుతం చైనా వైరస్ మన ప్రతి ఒక్కరిలోనూ భయం నెలకొంది.
ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే షష్టగ్రహ కూటమి ఈ చైనా వాళ్ళు వైరస్ విజృంభిస్తుందా అనేది కూడా గతంలో షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు కరోనా మహమ్మారి విజృంభించినట్టు ఈ చైనా వైరస్ విజృంభిస్తుందా అన్న ఆందోళన పలువురిలో వ్యక్తమవుతుంది. అయితే ఈసారి ఏర్పడే షష్ఠ కూటమి అంత ప్రభావవంతమైన కూటమి కాదని, దీనివల్ల తీవ్ర పరిమాణాలు ఎదుర్కొనే అవకాశం లేదని అనుకుంటున్నాను సార్. ఇంకోటి 6 గ్రహాలు మీనరాశిలో సంచారము గత ఏడాది 23వ తేదీ నుంచి రాహువు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, రవి ఈ 6 గ్రహాల ప్రవేశం వల్ల ఈ 6 గ్రహాల సంయోగంలో అమావాస్య నాడు షష్టగ్రహ కూటమి ఇక మీనరాశిలో రాహువు, బుధుడు వీరందరూ చేరడం వల్ల షష్టగ్రహ కూటమి ద్వాదశ రాశులపై వారికి మే 31వ తేదీ వరకు ఖచ్చితంగా ఉంటుంది. మార్చి 29వ తేదీన షష్టకూటమి అమావాస్యతో కూడుకున్న షష్టకూటమి కావడం వల్ల ఈ అంశము వైరస్ పై ఆందోళన అవసరం లేదు. ఈ కొన్ని రాశుల వారికి ప్రతికూలంగాను మరికొన్ని రాశుల వారికి సానుకూలంగాను ఉంటుంది. దీనివల్ల ప్రతికూల ప్రభావాలు జాగ్రత్త పడాలి. షష్టకూటమి మీనరాశిలో ఏర్పడిన ఇతర రాశుల్లో కూడా ఆయా గ్రహాలు స్థానాలను బట్టి దాని నెగటివ్ ప్రభావాలు ఇచ్చేవారు జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్. ఈ సభకు నమస్కారం. ధన్యవాదాలమ్మా, బాగా చెప్పారు, మంచిగా చెప్పారు. మీరు రాసిందంతా మీరు ఒకళ్ళు రాసి ఉంటే దాన్ని మన గ్రూప్ లో షేర్ చేయండి, అందరం పంచుకుందాం. బాగున్నాయి, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంట్లో. ధన్యవాదాలు అందరికీ. 1-2 పాయింట్లు నాకు మీరు అందరూ జ్యోతిర్వాణి వింటుంటే నాకు అనిపిస్తుంది. ఒకటి, ఈ గ్రహ కూటములు, బహుళ గ్రహ కూటములు ఎక్కడ ఏర్పడుతున్నాయి అనేది చాలా దయచేసి గమనించండి. సాధారణంగా నేను గమనించిన దాని ప్రకారం అవి మకరం నుంచి మీనం వరకు ఏర్పడుతూ ఉంటాయి. అదొకటి గమనించాలి. మన సంహితల్లో కూడా ఈ మకరం నుంచి వస్తున్నప్పుడు గ్రహాలు కూడితే ఏమవుతుంది అనే వాటికే శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు మన ఎంవి శర్మ గారు ప్రయాణంలో ఉన్నారు, కాశీ నుంచి వస్తున్నారు, అందువల్ల వారు పార్టిసిపేట్ చేయట్లేదు. లేకపోతే వారు కూడా ఈ రోజు మనకి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చిండేవారు. దాంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే మకరం నుంచి మీనం వరకు అవుతుంటుందా అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం, ఎందుకంటే అన్ని అక్కడక్కడే జరుగుతున్నాయి. 2, మకర రాశిలో కనుక మన శని అండ్ గురువు ఇద్దరు కనుక కలిస్తే జగత్తంతా అహాహాకారం చేస్తుంది అని ఒక చిన్న శ్లోకం ఏదో ఉంది. అది జరిగింది కరోనా వచ్చినప్పుడు. దాంతో పాటు పంచగ్రహ కూటమి కూడా జరిగింది. ఇప్పుడు మీనరాశిలో ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ గ్రహ కూటములు ఏర్పడుతున్నా వాటి ఏ రాశిలో ఏర్పడుతున్నాయి అనేది చాలా ముఖ్యమైనది. మనం అవన్నీ మర్చిపోతున్నాం. గ్రహాలు కలిస్తే చాలు అనుకుంటున్నాం, అలా కాదు. ఏ గ్రహ కూటమి ఏర్పడిన, బహుళ గ్రహ కూటమి ఏర్పడినా అది ఏ రాశిలో ఏర్పడుతుంది. ఎందుకంటే గ్రహాలు రాసుల కన్నా తక్కువ శక్తి. రాసులు అత్యంత శక్తివంతులు, రాసులు తర్వాత నక్షత్రాలు. వాటిని చూసుకుంటే గ్రహాలు చాలా తక్కువ శక్తి ఉంటుంది వాటికి. అందువల్ల మనకి ఈ గ్రహాలన్నీ ఒక చోట కలుస్తున్నాయనగానే గ్రహాల ఇంపాక్ట్ కన్నా ఎక్కువ గ్రహాల వెనుక ఉండేటువంటి ఆ రాశి, ఆ నక్షత్రాల ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అదే మనకి గురువు గారు రవీంద్రనాథ్ గారు చెప్పుకుంటూ వచ్చారు, ఏ నక్షత్రంలో ఎవరు ఉన్నారు దాన్ని బట్టి చెప్పుకుంటూ వచ్చారు. రాసులు కూడా అలాగే చూసుకోవాలి. సో ఇలా మనం కొన్ని విషయాలు చెప్పండి సార్. చెప్పండి సార్. ఇంకో పాయింట్ ఏంటంటే ఎలాగా కూటమి గురించి వచ్చింది కాబట్టి 62 ఫిబ్రవరిలో వచ్చిందని చెప్పాను. ఇప్పుడు 62 ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఇండియాలో భయంకరమైన మశూచికవాది ప్రబలింది. ఇదే మకర రాశిలో ఏర్పడింది. శని ఓన్ హౌస్ లో ఉండి కుజుడు ఉచ్చస్థానంలో శని మీదకి వచ్చినప్పుడల్లా ఉపద్రవాలు జరుగుతున్నాయి ప్రపంచానికి. అందులో మామూలుగానే శనికి కుజుడు వీక్షణ జరిగినా ఏం జరిగినా ఇప్పుడు శని ఇక్కడ ఉండబట్టి ఇప్పుడు కుజుడు కర్కటకం నుంచి అష్టమ దృష్టితో చూస్తూ ఉంటే చాలా అన్ని చోట్ల చిన్న చిన్న భూకంపాలు, యాక్సిడెంట్లు, ఫైర్ యాక్సిడెంట్లు వరుసగా జరగడం మనం చూస్తూ ఉన్నాం. దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో మీకు మకర రాశిలో శని ఉన్నప్పుడు, కుజుడు అక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ప్రపంచంలో అనేకమైన ఉత్పాతాలు జరిగినవి పాస్ట్ హిస్టరీ చాలా ఉంది. మనకి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ అవన్నీ చెప్పుకోవడం కుదరదు కాబట్టి అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను. 62లో మశూచికం భయంకరంగా వచ్చి కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. నేను ఆ 62 మశూచికం ఎఫెక్ట్ అయిన వాడిని. మా చిన్న చెల్లి చనిపోయింది ఆ టైంలో. సో ఇవన్నీ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఏమవుతోంది అంటే ఒక చెప్పడం ఏంటంటే అప్పుడు చెప్పారు 1162లో ఇలాంటి గ్రహ కూటమి వచ్చినప్పుడు
ఇలా కొంతమంది ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడు చాలా మంది తీసి పారేశారు, ఏం జరగలేదులే అనుకున్నారు, ఏం జరగకపోయేటప్పటికి. కానీ ఆ కూటమిలో చెంగీస్ ఖాన్ అనే ఒక రాక్షసుడు పుట్టాడు. అంటే ఒక పర్టికులర్ లగ్నం, ఎక్కడ ఏ రాశికి అని కాదు, ఒక పర్టికులర్ గా ఆ గ్రహ కూటమి ప్రభావం ప్రపంచం మీద చూపించింది. అనేక లక్షల మందిని చంపేశాడు తర్వాత కాలంలో. మీరు ఇలాగ నియంతలు ప్రపంచంలో మీరు తీసుకున్నారంటే చాలా మంది ఈ పెద్ద పెద్ద గ్రహ కూటముల్లో పుట్టిన వాళ్ళ వల్ల ప్రపంచానికి చాలా నష్టాలు జరిగాయి. అలాంటి వాళ్ళు పుడతారు. 2019లో వచ్చినప్పుడు కరోనా వచ్చింది. ఎందుకంటే ఇదంతా రీసెర్చ్ చెయ్యాలి, మనం కూర్చొని ఇవన్నీ చేసుకొని ఒక గ్రూప్ గా ఏర్పడి. ఏమవుతోందంటే ఇలాంటి కూటములు ఎప్పుడో వస్తాయి, వీటికి సంబంధించిన హారోస్కోపులు దొరకడమే కష్టం. లక్కీగా రవీంద్రనాథ్ గారికి దొరికింది, నాకు 4 దొరికాయి. ఆ 62లో నేను అనుభవించిన వాడిని ఉన్నాను కాబట్టి ఒక 2 పాయింట్లు చెప్పుకున్నాం. బట్ అష్టగ్రహ కూటమి అనేది వచ్చినప్పుడు మూకుమ్మడిగా ప్రపంచం మీద ఏదో ఒక రకమైన ఎఫెక్ట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఏంటంటే అందులో యాడ్వర్స్ గ్రహాలు ఈసారి లక్కీగా ఏంటంటే కుజుడు శనితో లేడు. శని ఉత్తర జాగ్రత్తలోకి వెళ్తున్నాడు కానీ కుజుడు శనితో లేడు. అందువల్ల ప్రభావం వచ్చేసి చాలా మినిమం గానే ఉంటుంది. దాని గురించి వరి అవసరం. ఎందుకంటే కుజుడు శని ఈ యాడ్వర్స్ గ్రహాలు కలవకూడదు ఈ కూటమిలో. ఎప్పుడూను కలిసినప్పుడు ఉత్పాతాలు. అది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరికీ మంచి ఉత్సాహంగా వైజ్ఞానికంగా విజ్ఞానదాయకంగా చేశారు. ఇంకా ఎవరైనా మిత్రులు ఉంటే దయచేసి ముందుకు వచ్చి మాట్లాడండి. చాలా మంచి పాయింట్ చెప్పారండి సూర్యనారాయణ మూర్తి గారు. సార్ థ్యాంక్ యూ. జస్ట్ చెక్ చేశాను. 1942లో భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా కూడా స్మాల్ పాక్స్ వచ్చిందండి. అవును సార్. అండ్ ఇండియా వాజ్ ద హాట్ స్పాట్. అవునండి. కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. బహుశా మన జనాభా ఎక్కువ అవడం వల్ల కేసులు ఎక్కువై ఉండొచ్చు. చెక్ చేసి చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఇది. మనం కన్సిడర్ చేసి ఒక గ్రూప్ గా చేసుకుని అల్లై చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. డెఫినెట్ గా సార్. మరొక పాయింట్ చెప్తాను. ఎలాగా రీసెర్చ్ అన్నారు కాబట్టి ఎవ్రీ 84 years యురేనస్ గ్రహం మిథున రాశిలో ప్రవేశించినప్పుడు అమెరికా దేశం ఏదైనా యుద్ధాల్లో ఇన్వాల్వ్ అవడం కానీ ఏదో పెద్ద క్రైసిస్ రావడం కానీ అమెరికాలో జరిగిందండి. ఈ మార్చి ఏప్రిల్లో అనుకుంటాను యురేనస్ వెళ్తున్నాడు మిథునంలోకి, అమెరికా జన్మ లగ్నంలోకి వెళ్తున్నాడు. దశమంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది అమెరికాకి. దిస్ ఈజ్ టు బి నోటెడ్, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి ఏవైనా వీటి మీద మనం రీసెర్చ్ చేసి ఫ్యూచర్ లో మనం ఏదైనా చేయగలం అనేది చూడాలి. థ్యాంక్ యూ. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం, రష్యా వారి యుద్ధం గురించి ఇంకొకసారి మాట్లాడతానండి. దాని కొంత అనలైజ్ చేశాను గ్రహస్థితిని బట్టి. ఇంకోసారి మనం ఆ చర్చ పెట్టుకుంటాం. తప్పకుండా సార్, తప్పకుండా. రామా గారు ఏమైనా చెప్తారా సార్? ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. దాని గురించి అందరికీ పనికి వస్తుందని చెప్పేసి నేను ఒక చిన్న మాట చెప్దాం అనుకున్నాను. నా దగ్గర మన నాసా వారు సప్లై చేసే ఒక ప్లానెటరీ ఫ్యాక్ట్ షీట్, మెట్రిక్ లెవెల్లో ప్లానెటరీ ఫ్యాక్ట్ షీట్ అంటే ఈచ్ ప్లానెట్ యొక్క మాస్ ఎంత ఉంది, డయామీటర్ ఎంత ఉంది, ఒక ప్లానెట్ ఎర్త్ నుంచి ఒక్కొక్క ప్లానెట్ ఎంత దూరంలో ఉంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఇవన్నీ చక్కగా టేబుల్ చేసి ఇచ్చారండి. ఎవరికైనా అది ఇప్పుడు ఎందుకనంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాటర్న్ మన మార్స్ అది మరి ఇప్పుడు అంటే అంత నిశ్చితంగా ఇప్పుడు ప్రతి చిన్న పాయింట్ను కూడా మీరు ఎప్పుడైతే పర్యవేక్షించి చక్కగా చేద్దామని అనుకుంటున్నారో ఈ డేటా మన దగ్గర ఉందండి, మీకు ఇస్తాను నేను. అది మీరు చూడండి, అది వాళ్ళకి పనికొస్తుంది అనుకుంటే మనం వాళ్ళకి అలాగేనండి. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూన్, ఇప్పుడు ఎర్త్ నుంచి మూన్ ఎంత దూరంలో ఉన్నాడు. ఇప్పుడు మనం ఏంటన్నమాట ఇప్పటిదాకా ఒక రాశిలో చంద్రుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, అమావాస్య నాడు. ఎప్పుడు ఎంత దూరంలో ఉన్నారు వాళ్ళిద్దరు చెప్పడం, మనం రాశిలోనే ఉన్నామని చెప్తున్నాం. కానీ ఏ యాంగిల్లో ఉన్నారు ఇందాక అన్నాం కదండి, 1 0 to 30 degrees ఒక రాశి అని. అలాగే మళ్ళీ ఇంకొకరు ఏంటనమాట నక్షత్రం యొక్క దాన్ని కూడా పాదాలు, మళ్ళీ ఆ పాదాల్లో దూరం ఎంత. ఇలాంటివన్నీ ఎప్పుడైతే ఇంత రెండు కనపడుతున్నాయి, మీరు మేడం అన్నట్టు ఇందాక వింటూనే ఉన్నాను, అయితే అవును మనకు అలాగే కనపడతాయి, కానీ వాటి మధ్య దూరం చాలా ప్లే చేస్తూ ఉంటుంది. దానికి మధ్యలో ఒక ప్లానెట్కి మధ్యలో కూడా ఫోర్స్ ఎలా మారుతుందో కూడా మనం చూసే విధానం ఉంది. అంటే నాకు తెలిసినంతలో నేను హెల్ప్ చేయగలను, కానీ
తర్వాత మనం ఏం చేయాలి ఏమిటి అనేది ఎవరన్నా చేయండి. ఇది తప్పకుండా సార్, చాలా మంచి ఇది అది ధన్యవాదాలు. యూటిలైజ్ చేద్దాం. అలాగే మా నాగకుమారి గారు చెప్పండి. అలాగే. సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్కారాలండి. ఈ షష్టగ్రహ కూటమి గురించి అంటే ఇది అరుదైన సంఘటన. మనం అంతా ముఖ్యంగా మన జ్యోతిష్కులం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నాం ఏం జరగబోతుంది అని. ఇలాంటి గ్రహ కూటమి వ్యక్తి జాతకం మీద కన్నా దేశ గోచారం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అసలు నిజానికి చెప్పాలంటే ఇది వరకు రోజుల్లో ఒక 100-200 ఏళ్ల క్రితం జ్యోతిషం అనేది దేశ గోచారమే. దేశానికి చెప్పేవాళ్ళు లేదా రాజులకి చెప్పేవాళ్ళు, యుద్ధాలకు వెళ్తే ఎప్పుడు గెలుస్తారు, ఎప్పుడు ఓడిపోతారు, ఏమవుతుంది అలాంటిది శుభాశుభ సమయాలు చెప్పేవాళ్ళు. లేదా రైతులకి చెప్పేవాళ్ళు ఎప్పుడు విత్తనాలు వేసుకోవాలి, ఎప్పుడు అలాంటి ముహూర్తాలు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వ్యక్తిగత జాతకాల కోసమే చూసుకుంటున్నారు. అయితే దేశ గోచారం మీద వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కడో ఒక లలితమ్మ తప్ప. సో అలా దేశ గోచారం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి గ్రహాలన్నీ ఒకచోటే ఉన్నప్పుడు అంటే, ముందు మనకు తెలుసు గ్రహణాలు వస్తాయి. ఈ గ్రహణాలు వచ్చిన తొందరలోనే భూకంపాలు, సునామీలు ఇలాంటివి వస్తాయి. ఇదే కాదు, ఒక దావానలం కూడా చెలరేగవచ్చు, అతివృష్టి రావచ్చు, అనావృష్టి రావచ్చు, కరువు కాటకాలు ఏర్పడవచ్చు, సునామీలు రావచ్చు, లేదా మనం రీసెంట్ గా చూసిన కరోనా లాంటివి కూడా రావచ్చు. సో ఇదంతా దేశ గోచారం మీద, వాతావరణం మీద మనం అధ్యయనం చేసినప్పుడే మనకు తెలుస్తుంది. ఇక వ్యక్తిగత జాతకాలకి తీసుకుంటే ఇది ఓన్లీ ఒక గోచారం, ట్రాన్సిట్, కేవలం కొన్ని రోజులు ఉండే ట్రాన్సిట్. అయితే అది ఎవరికైతే 6, 8, 12 భావాలు అవుతుందో వాళ్ళని చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అదే విధంగా కొన్ని గ్రహాలు అక్కడ అస్తంగత్వం చెంది ఉంటాయి. ఇక్కడ మెయిన్ మనం చూడాల్సింది ఏంటి అంటే, మనం ఆల్రెడీ పుట్టేసాం, అంతో ఇంతో లైఫ్ అయిపోయింది. కానీ ఆ సమయంలో జాతకులు ఎవరైనా జన్మిస్తే ఎలా ఉండబోతుంది వాళ్ళ జీవితం, అది మనం ఎక్కువగా ఆదుర్దా పడాల్సిన విషయం. ఎందుకు అంటే అన్ని గ్రహాలు ఒకే రాశిలో ఉన్నాయనుకోండి, అది ఎంత ప్రమాదకరమైన స్థితి అంటే, చుట్టూ రాశుల్లో ఎక్కడా గ్రహాలు లేకపోతే ఒక శ్మశానంలో చాలా పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు, ఒక మైసూర్ ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టుకున్నాడు, కానీ అక్కడ వెళ్ళి ఎవరుంటారు? అతనితో ఎవరు ఉండడానికి ఇష్టపడరు, భయం వేస్తుంది. ఊరికే ఉండమ్మా అంటే కూడా నేను వదిలే బాబు, మా ఇంట్లో నేను ఉంటాను అని చెప్తాను, అది ఎంత పెద్ద ప్యాలెస్ అయినా కూడా. సో గ్రహాలన్నీ ఒక రాశిలో ఉంటే అలాంటి పరిస్థితి ఆ జాతకుడి జీవితంలో నెలకొనే సందర్భం రావచ్చు. ఎందుకు అంటే కొన్ని గ్రహాలు గ్రహ యుద్ధంలో ఉంటాయి, అస్తంగత్వం చెందుతాయి. ఇంకా చంద్రుడు అయితే ఇక 2-3 రోజుల్లో వెళ్ళిపోతాడు. మనందరం చదువుకున్నాం, చంద్రుడికి అటు ఇటు రాశుల్లో గ్రహాలు లేకపోతే అది కేమద్రుమ యోగం అవుతుంది. సో ఇది మనం ఆ సమయంలో ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఒక జాతకుడు జన్మిస్తే అతని జాతకం ఎలా ఉండబోతుంది, మన ఇంట్లో పిల్లలు ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉన్నారా, వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇప్పటి నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి మనం ముఖ్యంగా చూసుకోవాల్సినవి. ఎందుకని అంటే మనం చెప్పుకున్నట్టు ఈ రకరకాల యోగాలు ఏర్పడితే వాళ్ళకి ఆ భావాల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అవి ఏ భావాలు అవుతాయో ఆ భావాల మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఒకే రాశిలో ఉన్నప్పటికీ ప్రతి రాశిలోనూ 3 గ్రహాల పాదాలు ఉంటాయి. సో 3 నక్షత్ర పాదాలు ఉంటాయి. సో ఈ నక్షత్ర పాదాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చూడొచ్చు అని. సో దాన్ని బట్టి మనం యుద్ధంలో లేరు, అస్తంగత్వం చెందలేదు, ఆ ఆర్క్ లో లేరు, ఆ ఆర్బులో లేరు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలాంటి సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ సమయంలో మనం ముఖ్యమైన నిర్ణయాలు ఏవి తీసుకోకుండా ఉండటం, కొంచెం మెడిటేషన్ చేసుకోవటం, కూల్ గా ఉండటం, ధ్యానం చేసుకోవటం. మనమే కాదు, మన ఇంట్లో మన పిల్లలకు కూడా చెప్పాలి, ఎక్కడెక్కడ ఉన్న పిల్లలకు కూడా కొంచెం కూల్ గా ఉండండి, ఆ సమయంలో ఆవేశాలకు లోన్ కావద్దు, ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు, ఇలాంటివన్నీ మనం ముందు నుంచి చెప్పుకుంటూ రావాలి. మిగతా వాళ్ళు దయచేసి మ్యూట్ చేసుకోండి.
మనమంతా చూసాము ఫిబ్రవరి 1962లో వచ్చినప్పుడు కానీ, లేదా రీసెంట్ గా మన కళ్ళ ముందు జరిగినప్పుడు మన 2019లో ఇలాంటి గ్రహకూటమి వచ్చినప్పుడు కానీ, అది దేశ గోచారం మీద చూపించటమే. కరోనా మొత్తము ప్రపంచం మీద రావడం అంటే మొత్తం ప్రపంచం మీద ప్రభావం చూపించింది. సో అలాంటి విపరీత పరిస్థితులు వచ్చే అవకాశం కూడా ఉండింది. సో అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు నుంచి పర్యావరణానికి ఏమాత్రం హాని చేయకుండా ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ వాటిని పాటిస్తూ ప్రోత్సహిస్తూ ఉండాలి. సో ఇంత చక్కటి సబ్జెక్ట్ నిచ్చి అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మనం చిన్నప్పటి నుంచి జ్యోతిషం నేర్చుకుంటున్నప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రవర్తకులు అని నేర్చుకున్నాం. పాపం వాళ్ళు కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్ని ఉండి ఉండక ఏదో పాపం అవస్థపడి అన్ని శాస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు ఏదీ లేకుండా ఈ మీడియా అనేది చాలా పెద్ద ప్రవర్తక అయిపోయింది. ఈ మీడియా ప్రవర్తకంతో మనలోని ఎక్కడ లేని విజ్ఞానం ఉంది అని అనే భ్రమలో పడిపోతున్నాం. దాని కారణంగానే ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలోనే పెద్ద చర్చనీయాంశాలు అయ్యాయి. జ్యోతిషం అలాగే ఉంది, గ్రహాలు అలాగే వస్తున్నాయి, అవి అలాగే వస్తూ ఉంటాయి, అది అవుతుంది. అందువల్ల మనకి ఎలాంటి ఇది భయం లేకుండా తప్పకుండా ఆ గ్రహాలకి ఇప్పుడు నాగకుమార్ గారు చెప్పినట్టుగా ముఖ్యంగా సంతానానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి జ్యోతిష్కులు దయచేసి ఒక సంవత్సరం ముందు ఏమి గ్రహకూటమి రాబోతుందో ఉంచుకోండి. ఎందుకంటే జ్యోతిష్కుడికి వచ్చే సంవత్సరం అంతా కూడా గ్రహాలు ఎలా ఉంటాయో తెలిసి ఉండాలి. అందుకోసం పంచాంగం దగ్గర పెట్టుకోవాలి, కాస్త ట్రాన్సిట్ చూడాలి. నేను ఈ రోజు మీకు పెట్టినటువంటి ఆ బొమ్మ ఏంటి అంటే ఈ జనవరి 15 తర్వాత 15 జనవరి తర్వాత 15 ఫిబ్రవరి 15 మార్చి ఈ 3 నెలల్లో ఏ వైపు ఎటువైపు గ్రహాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి, ఎన్నెన్ని గ్రహాలు ఉంటున్నాయి ప్రతి ఆ తేదీ నాడు అనే విషయాలు మీకు పెట్టాను. అదంతా ఆ విధంగా మనం తయారు చేసుకోవాలి. చేసుకొని మనం ఒకటి పెట్టుకుంటే మనకి ఒక సంవత్సరం కాలం పాటు మనకి పనికొస్తుంది. అందువల్ల గ్రహ చలనాల్ని, గ్రహాల యొక్క సంచారాన్ని మనం వాటిని చూస్తూ దాన్నే ఉపాసన అంటాం. ఆ ఉపాసన చేస్తే మనకి గ్రహాలు మనకి దగ్గరగా ఉంటాయి. వాటి ద్వారా మనం మంచి ఫలితాలు చెప్పగలుగుతాం. ఈ విషయం చెప్పుకొని ఈ రోజు ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలంటే ఒక 2 నిమిషాల టైం ఉంది. దయచేసి ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి, లేకపోతే నేను గురువు గారిని ముగింపు జ్యోతిర్వాణి చెప్పమని అడుగుతాను. చెప్పండి పండామ శర్మ గారు. జ్యోతిష సభా సరస్వతికి నమస్కారము. ఈ రోజు మనము షష్టగ్రహ కూటమి అన్నప్పుడు దీన్ని నేను అర్థం చేసుకున్న ఒకే ఒక వాక్యం ఏంటంటే, మనం ఒక ట్రాఫిక్ జామ్ లో ఉన్నాం అనుకోండి, అన్ని గ్రహాలు ఒకే చోట వచ్చాయంటే ఒక ట్రాఫిక్ జంక్షన్ లో ఎటువంటి ప్రభావం ఏర్పడుతుందంటే డిస్టర్బెన్స్ అవుతుంది, అంటే ఎవరికి అనేది. కానీ దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రాఫిక్ పోలీస్ ఎలా ఉంటారో మన గ్రహనాయకుడు అయినటువంటి రవి ఉంటాడు. రవిని కన్నా ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో ఇక్కడి నుంచి దాన్ని తొలగించుకుంటారో. మనకు ముందు గురువు గారు కూడా రవి గురించి కంట్రోల్ చేస్తారని చెప్పారు. వెంకట అదండి. చాలా ధన్యవాదాలండి. రవి చంద్రులు లేకుండా గ్రహ కూటమి ఏర్పడదు. అందువల్ల అది తప్పకుండా అమావాస్య నాడే వస్తుంది. అది కూడా చాలా కామన్. అది మనకి వాళ్ళిద్దరు ఉన్నప్పుడే అన్ని గ్రహాలు ఒక దగ్గరకు వస్తాయి. అంటే ఇక్కడ రవి కంట్రోల్ గా పనిచేస్తారండి. ఇంకా సత్యనారాయణ గారు ఏమైనా చెప్తారా? మాట్లాడతానండి. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. సభకు నమస్కారం. చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతూ ఉంది సభ. ఇక్కడ మనం ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో జరుగుతూ ఉంది. రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహు, శని. ఓకే, ఈ కుంభరాశిలో రవి ప్రవేశించినప్పుడు రవి శని కాంబినేషన్ వస్తుంది ఫిబ్రవరి 12వ తారీఖున. మళ్ళీ అగైన్ మీనరాశిలో కూడా రవి శని కాంబినేషన్ వస్తుంది 29/3 శని దాంట్లో మీనరాశిలో ప్రవేశించినప్పుడు. సో ఇదంతా చూసుకుంటే ఎట్లా ఉంటుంది, రవి శని కాంబినేషన్ కుంభరాశిలో వస్తుంది, అక్కడ మీనరాశిలో వస్తుంది. ఎన్ని గ్రహాలు కలిసినా కూడా ఏ గ్రహాలు బలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు బలహీనంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం బేరీజ్ వేసుకోవాలి. అక్కడ గ్రహణం కూడా వస్తూ ఉంది 29వ తారీఖు మార్చి 29. అది ఇంపార్టెంట్. రవిశని కాంబినేషను ప్లస్ 29వ తారీఖు గ్రహణం రావటం, ఈ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు ఇంపార్టెంట్ వల్ల రవిశని కాంబినేషన్లో శని యాక్టివేట్ అవుతాడు. రాహు గ్రహణం రావటం వలన రాహు యాక్టివేట్ అవుతాడు. అసలు రాహు నవగ్రహాలు మొత్తంలో అన్నిటికన్నా బలవంతుడు. ఆయన మించిన బలవంతుడు లేడు. ఫస్ట్ ర్యాంక్లో ఫస్ట్ వస్తాడు. ఇదంతా కూడా ఈ గ్రహ కూటమి అంతా కూడా మీనరాశిలో జరుగుతూ ఉంది. అఫ్కోర్స్ బుధుడు అస్తంగత్వం, చంద్రుడు అస్తంగత్వం అనుకుంటాను, శుక్రుడు ఉచ్చస్థితి. అస్తంగత్వం పొందిన గ్రహాలు బలహీనపడతాయి. సో దీంట్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే
ఈ రాహు శని రాహు శని ఈ 2 గ్రహాలు కూడా బలపడుతున్నాయి. వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. మీనరాశి జలతత్వ రాశి కాబట్టి ఏదైనా జలానికి సంబంధించినటువంటి విపత్తులు ఏమైనా వచ్చేదానికి అవకాశం ఉందా ఆ పీరియడ్లో అనేటువంటి అనుమానం నాకు వస్తూ ఉంది. ఈ విషయం చెప్పడానికే శాస్త్రి గారిని పర్మిషన్ అడిగాను. ధన్యవాదములు. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకైతే ఎలాగూ బులెటిన్స్ వస్తూనే ఉంటాయి, అందరూ చూస్తూనే ఉంటారు. వాటిని ఎలాగో మీరు ఇవన్నీ చాలా చక్కగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏ గ్రహం ఇప్పుడు రాబోతోంది ఇవన్నీ మనకి సత్యదేవ్ గారు బాగా చెప్తుంటారు. చాలా ధన్యవాదాలు సార్. ఇంకా ఎవరైనా, ఇంకా టైం అసలు లేదు, మనం గురువు గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా ప్రార్థిద్దాం. గురువు గారు. యోదేవ స్యుతాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇది చాలా మంచి విషయానికి సంబంధించి కొన్ని అపోహలు, కొన్ని అసలైనటువంటి అంశాల గురించినటువంటి చర్చ జరిగినటువంటి అంశం. పెద్దవాళ్ళందరూ కూడా దాదాపుగా వాళ్ళ వ్యూస్ చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం. వ్యక్తిగత గోచారాలకు సంబంధించినటువంటి అంశాల లోపల ఈ కూటములు కనుక ఉండేటట్టయితే వాళ్ళను వేరు వేరు రాసుల వాళ్ళు ఎట్లా చూడాలి అనేటటువంటిది ప్రత్యేకంగా చూసుకుంటాం రావాల్సిన అవసరం ఉంది. అది మీనం కనుకైతే మేషం వాళ్ళకి ఎట్లా ఉంది, వృషభం వాళ్ళకి ఎట్లా ఉంది, మిథునం వాళ్ళకి ఎట్లా ఉంటుందని చెప్పేసి మన యోగమంజరి వారు వచ్చుంటే ఈ చర్చ వైపు తీసుకుని వెళ్ళేవారని అనుకుంటున్నాను నేను. ఆయనది ఆ మార్గంలో వెళ్తారు కాబట్టి వేరు వేరు రాసుల వారికి ఈ కూటమి ఎట్లా పనిచేస్తుంటుంది అనేటువంటి భావన. రామగారు లాంటి వాళ్ళు అయ్యేటట్టయితే ఆలోచించే విధానం అంతా వాతావరణం ఎట్లా ఉంటుంది ఏంటి అనే విషయం చెప్పుకుంటూ వస్తుంటారు. నిజానికి సత్యదేవ్ గారు చెప్పినటువంటి ఈ అంశమే మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశం. మీన రాశి జలతత్వ గ్రహానికి సంబంధించినటువంటి అంశం. ఇది ముఖ్యంగా ఇటువంటి గ్రహ కూటములన్నీ కూడా ప్రకృతి మీద ప్రభావాన్ని చూపించేటటువంటి అంశాలు. ప్రకృతి మీద ప్రభావాన్ని బాగా చూపిస్తుంటాయి. చుట్టుపక్కల ఉండేటటువంటి అనేక రకాలైనటువంటి గ్రహాలు ఒకే వైపు నుంచి మనకు ఈ భూగ్రహం మీదకి చూపించేటటువంటి కిరణాల సమూహం ఇదంతా. అటువంటి కిరణాల సమూహం అంతా ఒకే వైపు నుంచి కనుక ఉండేటట్టయితే దాని ఏ రకమైనటువంటి ప్రభావం మన మీద ఉంటుంది అనేటప్పుడు గతంలో చాలా రకాలుగా చర్చలు జరిగాయి దీని మీద. జరిగిన సందర్భాల లోపల ఇప్పుడు ఉన్నటువంటి అంశం ఏంటంటే అన్ని గ్రహాలు ఒకే చోట ఉండటం, కూటమి ఒకే వైపు నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంటే అది ఏ తత్వమైనటువంటి రాశి ఉండేటట్టయితే ఆ తత్వానికి సంబంధించినటువంటి లోపాలు ఏర్పడతాయి అని. అది భూతత్వం అయితే భూకంపాలని, అగ్నితత్వం అయితే అగ్ని ప్రమాదాలని, జలతత్వం అయితే తుఫాన్లు ఎట్సెట్రా వస్తాయని, లేదా జలతత్వం అయితే జల ప్రమాద సంబంధమైన అంశాలు ఉంటాయని, వాయుతత్వం అయితే తుఫాన్లు ఇతర విషయాలు వస్తాయని చెప్పేసి మన గతంలో ఇటువంటి విషయాల మీద దేశగోచార అంశాలు చర్చించారు. ఇప్పుడు కూడా మనకు కనపడుతున్నది ఏంటంటే మీనం లోపల ఉండేటటువంటి గ్రహాలతో పాటు కుజుడు దూరంగా ఉన్నాడని అనుకోవడానికి లేదండి. వెస్టర్న్ ఆస్పెక్ట్స్ ప్రకారంగా ఇది చెడ్డ దృష్టి, 1/4 దృష్టి. అది 4వ స్థానం లోపల అది కనపడుతూ ఉంటుంది మనకు. అక్కడ కనిపించేటటువంటి ఆ ధోరణిలో కనుక చూసేటట్టయితే ఆటోమేటిక్ గా అది ఇబ్బందికరమైనటువంటి అంశం. కాబట్టి ఈ ధోరణిలో ఒకసారి కనుక చూసేటట్టయితే గతంలో చాలాసార్లు ఇదేంటి 4 వైపుల నుంచి 4 చోట్లలో 1/4 దృష్టిలో ఉండేటటువంటిది గ్రాండ్ స్క్వేర్ ఒకసారి ఏర్పడ్డప్పుడు పెద్దదైనటువంటి మనకు వాతావరణ సమస్యలు వచ్చాయి. విపరీతమైనటువంటి వర్షాలు కురిశాయి, తట్టుకోలేని వర్షాలు కురిశాయి. అటువంటి స్క్వేర్స్ లో గ్రాండ్ స్క్వేర్ ఇది కాకపోయినప్పటికీ కూడా స్క్వేర్ దృష్టిలోకి మనకు కనపడుతూ ఉంటుంది. అందుకని ఇటువంటి దృష్టిని మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ దృష్ట్యా కూడా మనం చూసేటట్టయితేనే ఈ దేశగోచార సంబంధమైనటువంటి అంశాలు మనకు స్పష్టం అవుతాయి. మాన్యులు రవీంద్రనాథ్ గారు చెప్పినట్టుగాను, అదేవిధంగా ఉపద్రష్ట వారు సూచన చేసినట్టుగా దేశగోచార సంబంధమైనటువంటి అంశాల మీద ప్రయోగం చేసి ఆలోచించగలిగినటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. జ్యోతిర్వాణిని కేవలం ఏదో 4 మాటలు చెప్పుకొని వదిలిపెట్టేటటువంటి అంశంగా దయచేసి భావించకండి.
వేద సంస్కృతి పరిషత్ ఆలోచన చేసిన ఈ జ్యోతిర్వాణి పెట్టిన కార్యక్రమం అంతా కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ కూడా పంచుకోవడానికి, వాళ్ళు చేసిన పరిశోధనలు పంచుకునేటటువంటి వేదికగా ఇది మనం చూస్తున్నాం తప్ప కేవలం ఏదో ఈ క్షణానికి ఏదో 4 మాటలు మాట్లాడిసే వేదిక మాత్రం కాదు. కాబట్టి మీలాంటి పెద్దలు ఒక అంశాన్ని మన సమూహాల్లో చర్చించుకొని దాని మీద ఒక 15 రోజులు 30 రోజులు టైం పెట్టుకొని ఆ తర్వాత మనకు వచ్చినటువంటి రిజల్ట్ను, మనం చేసినటువంటి పరిశోధనను, గతంలో ఉన్నటువంటి డేటాను, వీటినన్నిటిని కూడా పరిశోధించి రాబోయేటటువంటి తరానికి ఏదైనా ఒకటి కొంచెం మార్గనిర్దేశన చేస్తూ ఉండేటట్టయితే తర్వాత రోజుల్లో వచ్చేటటువంటి వాళ్లకు ఇది ఒక మంచి సూత్రం అవుతుంది. గతంలో ఇటువంటి సూత్రాలు లేవా అంటే అప్పటి వాతావరణం వేరు, అప్పుడున్న విధానం వేరు, అక్కడ ఉండేటువంటి భూ పరిస్థితి వేరు, అప్పుడు జల పరిస్థితులు వేరు. ఈ కాలానికి వచ్చేసరికి ఇప్పుడు మార్పులు చాలా వచ్చాయి. ఈ మార్పులు వచ్చిన రీత్యా ప్రస్తుతం ఉండేటటువంటి విధి విధానాలను అనుసరించి మనం చూడాల్సిన అవసరం ఉంది. మనకు 93లో కూడా దాదాపు డిసెంబర్ 10-11 ఆ సమయంలో అనుకుంటాను వృశ్చిక రాశి లోపల మనకు ఇటువంటి కూటమి దాదాపుగా దగ్గరికి వచ్చి 1-2 డిగ్రీల తేడాలో కనపడుతూ ఉంటాయి. ఇటువంటివన్నీ మనం ఒక దగ్గర పెట్టుకొని చూద్దాం. ఆ సమయంలో కూడా జరిగినటువంటిది మనకు ఈ గవర్నమెంట్ వ్యవహారాల లోపల సెంట్రల్ గవర్నమెంట్ కనుక తీసుకునేటట్టయితే IMD రిపోర్ట్సే కాకుండా మొత్తం ఆ సందర్భంలో ఆ సమయంలో జరిగినటువంటి ప్రకృతి విపత్సాలు ఏమైనా ఉండేటట్టయితే అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి మనకు. అటువంటివి జరిగినప్పుడు వేరు వేరు రాసుల్లో జరుగుతున్నప్పుడు మనకు ఉన్నటువంటి రికార్డ్స్ అంతా ఒక దగ్గర పెట్టుకునేటట్టయితే అది కేవలం చంగీజ్ ఖాన్లే పుట్టక్కర్లేదండి, మనకు ఆ క్షణానికి పుట్టేటటువంటి ప్రతి వ్యక్తి కూడా అటువంటి ధోరణిలో ఉంటున్నాడా అనేటువంటి విషయం కూడా మనం చూడొచ్చు. కాబట్టి గమనించేటటువంటి విధి విధానాల లోపల మనని మనం ఒకసారి అప్గ్రేడ్ చేసుకోవడానికి జ్యోతిర్వాణి వినియోగపడుతుంది అని చెప్పేసి అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఒక్కరే ఇటువంటి పనులు సాధించలేరు. ఇంకోటి దీనికి ప్రత్యేకంగా ఈ వ్యక్తిగత జాతకాదుల విషయం లోపల అనేక రకాలుగా చెప్పాల్సి వచ్చిన సందర్భాల లోపల అవతల వ్యక్తిని కన్విన్స్ చేయడం ఈజీ, కానీ దేశగోచారానికి సంబంధించినటువంటి వ్యవహారాల లోపల పేమెంట్స్ ఉండవండి. పేమెంట్స్ ఉండవు కాబట్టి ఎవరు పట్టించుకునేటువంటి వ్యవహారం కింద మారిపోయి బృహత్ సంహిత ఎవరికి పనికిరాని గ్రంథం అయింది, బృహత్ జాతకం అందరికీ ఉపయోగపడే గ్రంథం అయిపోయింది. అందుకని హోరాశాస్త్రానికి దీటుగా ప్రస్తుతం మనం సంహితా శాస్త్రాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అటు వాతావరణ రంగానికి ఒకరు, భూకంపాల రంగానికి ఒకరు, ఆ తర్వాత అగ్ని ప్రమాదాలు ఇప్పుడు అమెరికాలో పెద్ద కార్చిస్ రగులుతూ ఉంటుంది, అటువంటి సందర్భాల్లో ఒకరు, మొన్నటి దాకా విపరీతమైనటువంటి వర్షాలు పడి ఇబ్బందులు పడేటువంటి విధానం ఒకటి ఉంది. దాని మీద ఎందుకంటే ప్రళయాల రూపంలోకి మారిపోతున్నాయి ఇవన్నీ కూడా. వ్యక్తులు మరణించకుండా ఉండట్లేదు. రైలు ప్రమాదాల, వాయు ప్రమాదాల, జల ప్రమాదాల అనేటువంటి లేకుండా ఎప్పటికప్పుడు మానవ జీవనం పోతుంది. కరోనా లాంటి చాలా పెద్దదైనటువంటి సిచ్యువేషన్ పక్కకు పెట్టైనా ఇవన్నీ ఎక్కడో దగ్గర మార్పులు వస్తున్నాయి. మరి మనం ఏమైనా చెయ్యగలమా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా? ఎక్కడైనా మనకి ఏమైనా ఆన్సర్ దొరుకుతుందా అనేటువంటి విషయం చూడాలి అనుకునేటట్టయితే ఇది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనీయమైన అంశమే. షష్టగ్రహ కూటమి లేదా సప్తగ్రహ కూటమి లేకుండా కనీసం ఈ స్క్వేర్స్ తో కూడుకున్నది, దుష్ట దూరాలతో ఉండేటటువంటివి, వెస్టర్న్స్ ప్రకారంగా అడ్వర్స్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటుంటాయో అటువంటితో కూడుకున్నటువంటి అంశాల ద్వారా ఏ భావాలు దెబ్బతింటున్నాయి, ప్రపంచంలో ఏ పార్కుల్లో ఈ ఇబ్బందులు ఉన్నాయి, అటువంటివి మనం కొంచెం రికార్డ్స్ చూసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకు ఒక మంచి మార్గం దొరుకుతుంది. నిజంగా చాలా యోగ్యులు, పెద్దలు అందరూ కూడా ఈ వేదికలో ఉన్నారు. చక్కని ఆలోచన పరులు ఉన్నారు. కేవలం ఇది సమాజానికి చేసేటటువంటి సేవగా మనం భావన చేద్దాం, దీన్ని రికార్డ్ చేద్దాం, చక్కనైనటువంటి ఒక వెబ్సైట్ లో మనం పెట్టుకుందాం. వెబ్సైట్ లో పెడితే తర్వాత తరాల వారు దాన్ని గమనిస్తూ ఉంటుంటారని చెప్పేసి అనుకుంటూ, మొన్న గత వారం వచ్చి ఈ కార్యక్రమానికి జ్యోతిర్వాణి జ్యోతిష్ సదస్సు దశమభావానికి వచ్చి విచ్చేసినటువంటి వాళ్లకు, ఇంటి దగ్గర ఉండి వీక్షించినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఇది మన జ్యోతిర్వాణి. సోమనాథ శాస్త్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఈ జ్యోతిర్వాణి అంటే మనది, కేవలం ఒకరికో ఇద్దరికో పరిమితమైనది కాదు. ఎవరో ఒకరక్కడ కూర్చోవాలి కాబట్టి కూర్చోవటానికే ప్రయత్నం తప్ప అందరూ సమానమైనటువంటి భాగస్వామ్యమే, అందరూ పంచుకునేటటువంటిదే. ఇంకా మరొకటి ఏంటంటే ఇటువంటి అంశాలకు గతంలోనే ఆ రోజు అనౌన్స్ చేసుకున్నాం. ఇక్కడ ఉండేటటువంటి వింటున్నటువంటి 137 మంది ఇప్పుడు ఎదురుగా కనపడుతున్నారు. ఇంతమందికి మళ్ళీ చెప్పేది ఏంటంటే జ్యోతిర్వాణి అనేటటువంటిది ఆ రోజు మొదలైంది ప్రత్యేక సంచికతో మళ్ళీ
మన పత్రిక లాంటిది ఒకటి ప్రారంభం చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఒక 40 పేజీలతోని ఆన్లైన్ లో PDF మ్యాగజైన్ గా మనం వేసుకుందాం. ఇప్పుడు మాట్లాడే మాటలు ఇప్పుడు రాజ్ కుమార్ గారు చెప్పినవి కావచ్చు, లలితమ్మ గారు చెప్పినవి కావచ్చు, లేకుంటే పెద్దలు ఏవైనా సరే, సుగుణాకర్ రావు గారు కొత్తగా వచ్చారు, వారు మనకు కొత్త పరిస్థితులు, వారందరూ కూడా చెప్పినటువంటి అంశాలు కావచ్చు, అన్నిటినీ కూడా మనం ఒక సమన్వయం చేసి ఒక చిన్న పుస్తకం ప్రతిసారి ఒక మ్యాగజైన్ రూపంలో జ్యోతిర్వాణినే వేసుకుంటూ వెళ్దాం. మాసంలో 15వ తారీఖు వరకు మనకు వచ్చేటట్టుగా ప్రయత్నం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా గ్రూప్ లోను కానీ శ్రీజ్యోతిర్వాణి.com లో కానీ మీకున్నటువంటి వ్యాసాలను పెట్టండి. దాని ద్వారా మనం ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను. అదేవిధంగా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వలిగొండలోని త్రిశక్తి క్షేత్రం లోపల ఈ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటటువంటి ఈ అమ్మవారికి సంబంధించిన లేదా దేవాలయానికి సంబంధించినటువంటి బ్రహ్మోత్సవాలకు అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ అందరికీ నమస్కారం, సెలవు, స్వస్తి. వలిగొండ అంటే నెల్లూరు జిల్లా కదండి గురుగారు? కాదండి, ఇక్కడే వలిగొండ, మనకు 60 కిలోమీటర్లు హైదరాబాద్ కు. వలిగొండ భువనగిరి నుంచి. ధన్యవాదాలు గురుగారు. సరే, నమో నమః. ధన్యవాదాలు గురుగారు అందరికి. ధన్యవాదములు గురుగారు. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం గురుగారు. నమస్కారం గురువు గారికి.